మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. నిన్నటి దినాన్న మొదటి భాగాన్ని ఆలోచించాం. ఈరోజు మనం రెండవ భాగం, రేపటి దినం చివరి భాగాన్ని ఆలోచిస్తాం. మనిషి అంటే దేవుడికి ఎంత ఇష్టమో ఇప్పటికీ ఎన్నో మార్లు విన్నారు. నిన్నటి దినాన మరీ లోతుగా మనుషులను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత ఇష్టపడుతున్నాడో, ఆయన ప్రేమ మనుషులను ఎప్పటి నుంచి వెంటాడుతుందో. నిన్నటి దినం దేవుని ప్రేమకు పరిచయం నిన్నటి దినం జరిగింది. జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ప్రేమ, జగత్తులోనికి నిన్ను తెచ్చిన ప్రేమ, తల్లి గర్భంలో రూపమిచ్చి నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పిన ప్రేమ. ఇక్కడ వరకు నిన్నటి దినం మన బైబిల్లో నుండి నేర్చుకున్నాం. నిన్నట ముగింపులో చెప్పిన మాట, దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ అవయవ నిర్మాణం, మానవ దేహ నిర్మాణం జరిగించిన తర్వాత, భూమి మీదకి మనిషిని పెట్టిన తర్వాత ఒక మాట చెప్పాడు. ఆ మాటతో నిన్నటి దినపు సభని మనం ముగించాం. ఏం చెప్పాడు అంటే, లోకమంతా ప్రేమలో తల్లి ప్రేమే గొప్పది అంటే, తల్లిని గురించి దేవుడు మాట్లాడుతూ, వారైనా నిన్ను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. అక్కడితో నిన్నటి మన ప్రసంగం దేవుని ప్రేమ ముగిసింది. ఈరోజు మరలా అక్కడి నుంచి ప్రారంభించాలి. జగత్తు పునాది వేయబడక మునుపు మనుషులను కోరుకున్న దేవుని ప్రేమ ఈ జగత్తులో తల్లిని చేసి, తల్లి గర్భంలో నీకు రూపమిచ్చి, ఆ రూపాన్ని చాలా ఇష్టంతో చెక్కుకుని, నారచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. నిజంగానండి, మీరు ఎప్పుడైనా మీరు అద్దం ముందు నుంచున్నప్పుడు అందరి ఫీలింగ్ ఒకటే, నేను చాలా అందంగా ఉంటాను. ఎవరి కాలంలో సెల్ఫ్గా ఫీల్ అవుతారండి. అవునా కదా? మీరు చెప్పండి. పక్కోళ్ళు మీరు బాగోలేదు అంటున్నా, ఊరుకోండి, నా అంత అందగాడు లేడు, మన ఫీలింగ్ అది. ఎవరేమనుకున్నా మనం మాత్రం చాలా బాగా నచ్చుతామండి. నేను చాలా బాగుంటాను, నేను నవ్వుతే బాగుంటాను, నేను నవ్వకపోతే బాగుంటాను, నేను కోప్పడితే బాగుంటాను. ఎవరికి వాళ్ళుగా నేను చాలా బాగుంటాను అన్న ఫీలింగ్ ఉంటుంది లోపల. నిజంగానండి, ఆ ఫీలింగ్ మంచిదే. నిజమే, మనం చాలా బాగుంటాం. ఎందుకు బాగుంటాం అంటే, ఈ రూపాలు దేవుడు చెక్కాడు కనుక బాగుంటాం. మనిషి చెక్తాడు లేదా మనిషి చేస్తాడు, చూసి 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 బోరు కొట్టేస్తుందండి. టొయోటా కంపెనీ వాడి కారు తయారు చేశాడు. మీకు రైట్లో కారు ఉంది చూడండి. వాడు ఇలాంటి కార్లు ఎన్ని తయారు చేసినా రంగులు మారుతారు తప్ప రూపం మార్చలేడు. అయ్యే 4 చక్రాలు, ముందు 2 లైట్లు, లోపల 4 సీట్లు, రంగులు మారుస్తారు తప్ప ఏమీ మార్చలేడు. అప్పుడప్పుడు మోడల్ మారుస్తానంటాడు, ఏముండదు, పెద్ద డిక్కి తీసి చిన్న డిక్కి ఆడతాడు, ముంగట కొంచెం పైకి లేపుతాడు. ఇంతకు మించండి మనుషులు తయారు చేస్తున్న వాటిలో ఏవి తేడాలు ఏమి ఉండవండి. దేవుడు చెక్కుతున్న రూపాలు మీరు చూస్తే, ఆదాము నుండి ఇప్పుడు మన ప్రసంగం అవుతున్నప్పుడు కూడా ఒక బిడ్డ పుట్టుంటాడు ఎక్కడో ఒక చోట. ఆదాము నుంచి ఇప్పటి వరకు దేవుడు మనుషులను చేస్తున్నాడు. అసలు మనుషులందరూ ఎవరైనా ఒకరు మరొకరు కలిసిపోతున్నారా? ఒకరిలాగా ఒకరు ఉంటారా? ఇప్పుడు వేదిక మీద ఇంతమంది ఉన్నారు చూడండి, ఎవరైనా ఒకరికి పోలి ఒకరు ఉన్నారా? రూపాలు చూడండి, నేను ఒకలాగా ఉంటే ఈయన ఒకలాగా ఉంటే, ఆయన ఒకలాగా ఉంటే ఆయన ఒకలాగా ఉంటే, చైనా వాళ్ళు ఒకలా ఉంటారు, ఆఫ్రికా వాళ్ళు ఒకలా ఉంటారు, కెన్యా వాళ్ళు ఒకలా ఉంటారు, ఆఫ్రికన్స్ ఒకలాగా ఉంటారు, అమెరికన్స్ ఒకలా ఉంటారు, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు. అసలు ఎవరెవరికి పోలిక దగ్గరగా ఉండదండి. ఇతనిలాగే ఇతను ఉన్నాడండి అని చెప్పడానికి వీలు పడదు. అవి దేవుడు చెక్కుతున్న రూపాల్లో ఉన్న స్పెషాలిటీ. ఒక రూపం ఒక్కసారే మరలా అలాంటి రూపం ప్రపంచంలో వెతికిన ఎక్కడ ఉండదు. పోనీ అవి మీకు అర్థం కాకపోతే మీరు చూడండి, చాలా చోట్ల మనం ఏమంటామంటే, కవల పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారండి అంటాం. మనం అంటావా? కవల పిల్లలు ఇద్దరు ఎలాగ ఉంటారు? ఒకేలా ఉంటారు. నిజమేనా? ఇది నిజమా కాదా?
వాళ్ళ అమ్మని అడగండి, మీకేమో ఇద్దరు ఒకలాగే కనపడతారు. మనం చిన్నోడు ఎవరో తెలియదు, పెద్దోడు ఎవరో తెలియదు. మనకి కన్ఫ్యూజ్ అయిపోయి చిన్నోడిని పెద్దోడు అనుకుంటాం, పెద్దోడిని చిన్నోడు అనుకుంటాం. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇటు చిన్నోడు పెద్దోడు అంటే టక్కమని గుర్తుపడుతుంది ఆవిడ. ఎలా గుర్తుపట్టింది ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళిద్దరికి ఎక్కడో చిన్న తేడా ఉంటుందండి. చిన్నోడికి చెవు కొంచెం లోపలికి ఉంటుందండి అంటది ఆవిడ. అదే గుర్తు ఆవిడికి. ఆడు చిన్నోడని గుర్తుపట్టడానికి రూపంలో ఒక తేడా ఏంటి? చెవులు కొంచెం లోపలికి ఉన్నాయట. మీకు తెలుసో లేదో, అందరు చెవులు ఒకలా ఉండవండి. కావాలని చూసుకోండి, చెవి పక్కన చూసుకోండి. అందరు ముక్కులు ఒకలాగా ఉండవండి. ఉంటాయా? మా హైదరాబాద్లో తెలంగాణకి ముఖ్యమంత్రి గారు ఉండేవారు ఒకప్పుడు. కేసీఆర్ గారు ముక్కు చూశారు ఎప్పుడైనా? చిలక ముక్కు. అలాంటి ముక్కు ప్రపంచంలో ఎక్కడైనా చూపించండి, ఉండదు. మీ ముక్కు ఉంది కదా, మీ ముక్కు చూసుకోండి, పక్క వాళ్ళ ముక్కుతో కలుగుతుందేమో, కలవదు. నాకు పళ్ళు ఉంటాయి, నాకు లాంటి పళ్ళు పక్కోడికి ఉండవు. ఎంతంత పన్ను ఉండి పన్నుకి మధ్యలో గ్యాప్లు ఉంటాయి నాకు. కొంతమంది పళ్ళు బీపు గింజలకు పక్కన గ్యాప్ ఉండదు. ఒకలాంటి పళ్ళు మరొకరికి ఉండవు, ఒకలాంటి చెవులు మరొకరికి ఉండవు, ఒకలాంటి కళ్ళు మరొకరికి ఉండవు. నా కళ్ళు అండి ప్రపంచంలో ఎవరికి ఉండవండి. తెలుసులేదు మీకు? మీ అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు ఎట్ల ఫోటో తీసుకున్నారు చెప్పండి? మీకు ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు ఏ ఫోటో తీసుకున్నాడు? కంటి ఫోటో తీసుకున్నాడు. మీకు తెలుసలేదో? కంటి ఫోటో ఎందుకు తీసుకున్నాడు? మీకు తెలుసలేదు ఎందుకు తీసుకున్నాడు? మీరో కాదో ఐడెంటిఫై చేయడానికి అదే గుర్తువాడికి. మీలాంటి కళ్ళు ప్రపంచంలో తిరిగితే ఎవరికి ఉండవు. తెలుసలేదు మీకు? నాలాంటి కన్ను ప్రపంచంలో ఎవరికి ఉండదండి. నాకు ఒక వేలిముద్ర ఉంటుంది, నాలాంటి వేలిముద్ర ప్రపంచంలో ఎవరికి ఉండదు. నేను ఆశ్చర్యపోయానండి ఇవన్నీ ఆలోచించి. వేలిముద్ర ఎవరు వేశారు? నీకు సపరేట్ కన్ను ఎవరు పెట్టారు? నీకు సపరేట్ ముద్రలు ఎవరు వేశారు? నీకు సపరేట్ చెవులు ఎవరు పెట్టారు? మీకు తెలుసో లేదండి, ప్రతి దాని మీద ముద్ర ఉంటుందండి. చేతి మీద ముద్ర అనుకుంటున్నారేమో, పంటి మీద ముద్రలు ఉంటాయి, పన్ను ముద్ర అంటారు దాన్ని. పెదవుల పైన ఒక ముద్ర ఉంటుంది, పెదాలకి ముద్ర ఉంటుంది, చెవులకి ముద్ర ఉంటుంది, కంటికి ముద్ర ఉంటుంది, అన్నిటికి ముద్ర. ముద్రలు అంటే మీకు అర్థం అవ్వట్లేదేమో, నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సీల్ అండి అది. ఎవరి సీల్ అది? ఎవరి సీలు? బైబిల్లో దేవుడు చేతి ముద్రల గురించి మాట్లాడుతూ అంటాడు, నేను నరులకు చేతిని బిగించి వారికి ముద్ర వేసి ఉన్నాను. బిగించి ముద్ర వేసాడట, బిగించి ముద్ర వేసాడట. చూస్తారా? యోబు గ్రంథంలో ఉంటుంది మాట. 37వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం అంటే, మనుషులందరూ ఆయన సృష్టి కార్యం తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్రేసాడట. అంటే ఒరే కొడుక, నీ ముద్ర, నీ చేతి మీద ముద్ర ఉన్నప్పుడు, ముద్ర నువ్వు చూసుకుంటున్నప్పుడు నన్ను ఒక ఆయన చేశాడు అని ఆయన సృష్టి కార్యము తెలుసుకోవడానికి దేవుడు ముద్రేస్తే, ఏ ముద్ర? వేలి ముద్ర. చేతి ముద్ర అని రాశాడు. ఆ చేతికి ఉన్న ముద్రని మనం ఏమని పిలుచుకుంటున్నాం ఇప్పుడు? వేలి ముద్ర. అంటే ఇప్పుడు వేలి ముద్ర మనుషుల చేతి మీద దేవుడు వేసింది ఏ ఉద్దేశంతో చెప్పండి? ఆయన సృష్టి కార్యం తెలుసుకుంటామని ముద్రేస్తే, వీడు ఏ ముద్రను దేనికి వాడుకుంటున్నాడు? ఇంటి తాళాలకి, లాకర్లకి, ఏమంటే సంతకం రాకపోతే డబ్బులు తీసుకోవడానికి, ఏమంటారు దాన్ని, పింఛన్ డబ్బులు తీసుకోవడానికి, రేషన్ సరుకులు తీసుకోవడానికి నొక్కేస్తున్నాడు. ఏంటి? ముద్ర. ఆస్తులు పంచాలనుకోండి, కొడుక్కి ఆస్తి రాసేసాను అని అంతా మ్యాటర్ రాసిన తర్వాత కింద ఇవిడు ముద్ర వేసేద్ది. నా ముద్ర ఇది, నా కొడుక్కి నేను ఆస్తి ఇచ్చేసాను. అబ్బా, ఆస్తులు పంచుకోవడానికి, పెన్షన్లు తీసుకోవడానికి, ఇంటికి వేలి ముద్రలు పెట్టుకోవడానికి, ఏమంటే దీనికి వాడారు తప్ప ఈ ముద్రలను దేవుడు వేసింది దేనికోసమట? ఆయన సృష్టి కార్యం. అంటే భూమి మీద ఎవరికైతే చెయ్యి ఉందో, ఆ చెయ్యి మీద ఎవరికైతే వేలు ముద్ర ఉందో వాళ్ళందరినీ దేవుడు ముట్టుకున్నాడండి. ముట్టుకోలేదా? ఆయన ప్రతి మనుషుని చేతిని బిగించి, ఆయనే చేతి మీద ఏమేశాడట? ముద్ర వేశాడు. ఆయన ముద్ర కనుకే నీ ముద్ర పక్కోడి ముద్ర కలవదు. మనుషులు కనిపెడతారండి. నేను చాలా సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ ఫోన్ వాడతానండి. ఒకటే నెంబరు, కొన్ని సంవత్సరాల నుంచి ఒకటే ఫోన్ నెంబర్ నాది. కొన్ని చోట్ల సిగ్నల్స్ రావట్లేదు దానికి. చాలామంది అన్నారు ఒక నెంబర్ ఏంటన్నా, అందరూ డబుల్ సెల్ ఫోన్లో 2 సిమ్లు వేసుకోవడానికి ఉంటాయి కదా,
ఇంకో సిమ్ కొనుక్కో అన్నారు. ఈ సలహా ఏదో బాగుందనుకుని సిమ్ దగ్గర ఎయిర్టెల్ దగ్గరికి వెళ్ళాను, సిమ్ ఇమ్మని. సిమ్ ఇచ్చాడు. ఆ సిమ్ వేసిన 2వ రోజు నుంచి అండి, హలో ప్రతాప్ ఎక్కడున్నావు అంటున్నాడు ఒకడు. చచ్చిపోతానండి ఆ ఫోన్లు ఎత్తలేక. ప్రతాప్ ఎవడరా? నేను ప్రతాప్ని కాదంటే, ఇది ముందు నా ప్రతాప్ నెంబరు అంటుంది ఒక ఆవిడ ఫోన్ చేసి. నా ప్రతాప్ అంటుంది. నమస్కారం అమ్మా మీకు. ఆవిడ ప్రతాప్ అట. నీకెలాగొచ్చింది ఈ నెంబర్ అంటుంది. ఎయిర్టెల్ ఇచ్చాడమ్మా నాకు అంటే. అంతకు ముందు ఈ నెంబర్ అతను వాడి పక్కన పడేస్తే ఎయిర్టెల్ ఆ నెంబర్ నాకు ఇచ్చేసాడు. ఆడి ఫోన్లన్నీ నాకు వస్తున్నాయి. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే మనుషులు నెంబర్లు సృష్టించలేక ఒకడికి ఇచ్చిన నెంబర్ ఇంకొకటికి ఇచ్చేస్తున్నారు. అలా దేవుడేమైనా నీకు వేసిన వేలుముద్ర మీ ఇంటి పక్కడికి వేసాడు అనుకోండి, ఆడితే నీది ఒకటే వేలుముద్ర అనుకోండి, నీ ఆస్తులన్నీ ఆడు కొట్టేస్తాడు. నీకు రావాల్సిన డబ్బులన్నీ ఆడు తీసుకుంటాడు. నీ సెల్ ఫోన్కి తాళం వేసామనుకోండి, ఇప్పుడు తాళాలన్నీ సెల్ ఫోన్లకి ఇయ్యే కదా, ఈ తాళాలే కదా. నీ సెల్ ఫోన్కి తాళం వేస్తావు, ఆడొచ్చి పెట్టగానే ఓపెన్ అయిపోద్ది. నీ రహస్యాలన్నీ ఆడికి తెలిసిపోతాయి. ఎంత ప్రమాదం జరిగిపోద్దండి. దేవుడు సృష్టిలో ఎక్కడైనా వేలు ముద్ర వేసిన తర్వాత పక్కోడికి ఆ ముద్ర వచ్చిందా? మీరు ప్రపంచం అంతా వెతకండి, ఉంటుందా? ఫోర్జరీ చేయలేని ముద్రది వేలు ముద్ర. అది దానిని వేలు ముద్ర అంటాం కంటే ఇంకోటి అనొచ్చు. ఏమనొచ్చు తెలుసండి? ప్రతి మనిషి కూడా వస్తువు తయారు చేసిన తర్వాత దాని మీద సీలేసేస్తాడు. ఏమని సీలేస్తాడు తెలుసా? మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఇండియా. చదివారా ఇవన్నీ? వస్తువు వెనకాల ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఈ వస్తువు ఇండియాలో తయారైంది. నెక్స్ట్ కింద ఏముంటుంది? మ్యానుఫ్యాక్చర్డ్ బై జాన్సన్ కంపెనీ, మ్యానుఫ్యాక్చర్డ్ బై రెడ్డీస్ ల్యాబ్. చూసారా ఇవన్నీ కింద ఉంటాయి. అంటే వాడు ఏమని ముద్ర వేసుకుంటున్నాడు తెలుసా? ఈ వస్తువును నేను తయారు చేశాను, నా కంపెనీకి సంబంధించిన వస్తువు ఇది, మా బ్రాండ్ ఇది. ఇగో కారు కొన్నామంటే వెనకాల ఆడుతున్నాడు, ఆడు బ్రాండ్ తగిలించుకుంటాడు. డబ్బులేమో మనయ్యి, బ్రాండ్ ఏమో ఆడుది. ఎవరిది? టొయోటో వాడిది. ఇంకో ఆటో కొనుక్కున్నారా? వాళ్ళ ఆటోలు కూడా ఉంటాయి చూడండి. కావాలంటే ఆటో వెనకాల టీవీఎస్ ఆటో, బజాజ్ ఆటో. అంటే ఆటోని తయారు చేసి ముద్ర వేసాడు, ఇది మా ఆటో అంటున్నాడు. డబ్బులు నువ్వు ఇచ్చినా సరే ఆడి కంపెనీ ఆటో అని అందరికీ చెప్పాల్సిందే. అంతే కదండి. ఇప్పుడు దేవుడు మనిషిని చేసిన తర్వాత మనసుకు ఒక సీల్ వేసాడు. ఏమి సీలు? వేలు ముద్ర. ఇది నేను గాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇది దేవుడు చేసిన ముద్రలు. ఎవడైనా ప్రపంచంలో ఇలాంటి ముద్రలు చేయగలడా? పోనీ ఈ ముద్రను జరిపేసి ఇంకో ముద్ర వేయగలడా? దీనిని అసలు ఫోర్జరీ చేయగలడండి? మేడ్ బై గాడ్ అనమాట. బాడీలో ఉన్న ప్రతి ముద్ర ఎవరిది? దేవునిది. ఇంకా చెప్పనండి నేను, అసలు మీరు నవ్వుకుంటారు ఇప్పుడు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద దొంగతనాలు జరిగినప్పుడు అండి, పోలీసు వాళ్ళు కుక్కలను తీసుకుని వస్తారు అక్కడికి. ఎందుకు తీసుకొస్తారు చెప్పండి? కుక్కను ఎందుకు తీసుకొచ్చారు? దొంగను పట్టుకోవడానికి. ఇప్పుడు కుక్క దొంగోడిని దేనిని పట్టుకుంటుంది అని వాసన చూస్తుంది. అది అక్కడ వాసన చూసిన తర్వాత ఆ వాసన వాసన ఎక్కడికి వెళ్ళింది? వాసన అడుగులు. ఆడు 10 మందిలో ఉన్నా సరే ఈడే దొంగోడు అని చూపిస్తుంది కుక్క. దేనిని బట్టి చూపించిందో నాకు చెప్పాలి. వాసన అంటే అర్థం ఏంటో తెలుసా? నా బాడీలోంచి వచ్చే సువాసన ఈయన బాడీలోంచి రాదు. తెలుసలేదు మీకు? సువాసన స్నానం చేయకపోతే ఇంకా బాగా వస్తుంది. ఆ సువాసన నా సువాసన అంతే. ఇంకొకటికి ప్రపంచంలో ఎవరికి ఆ వాసన ఉండదు. చెమటెక్కిపోయినప్పుడు అందరికీ ఒకేలా మన ముక్కులు కనిపించదు తప్పండి. చెమట వాసన వస్తుందండి ఈయన దగ్గర అంటాం కానండి, ఆ స్మెల్ కరెక్ట్గా పక్కోడి నుంచి రాదు. మళ్ళీ తెలుసలేదు మీకు? ఇవన్నీ దేవుడు మానవ దేహానికి ఇచ్చిన ఘనతలండి. ఒక రకంగా చెప్పాలంటే ఘనత. నీలాంటి ముద్ర ఉండదు కొడుక, నీలాంటి కన్ను ఉండదు కొడుక, నీలాంటి చెమట వాసన ఇంకొకటికి ఉండదు కొడుక, నీలాంటి రూపం ప్రపంచంలో ఎవరికి ఉండదు కొడుక, నువ్వంత స్పెషల్ రా నాకు అన్నాడు. ఇది ప్రేమ కదండి? ఇది ప్రేమ కదా? నీలాంటోడు ఇంకొకటి లేడు, నీలాంటి స్మెల్ ఇంకొకటి లేదు, నీలాంటి ముద్ర లేదంటే నువ్వు దేవుడికి ఎంత స్పెషల్ అండి? ఎంత స్పెషల్ అండి? నేను అలాగే ఫీల్ అవుతానండి. నేను దేవుడికి చాలా స్పెషల్. నాలాంటోడు ఇంకొకటి లేడు. చివరికి నా బాడీలోంచి వచ్చే స్మెల్ కూడా రావట్లేదు ఇంకొకటికి. నేను ఎంత సూపర్ ఆయనకి, నువ్వెంత సూపర్ ఆయనకి, నువ్వంటే ఎంత ఇష్టం ఆయనకి, నిన్ను ఎంత సెపరేట్గా చేసుకున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం పౌలు గారు మాట్లాడుతున్న మాట చూడండి. గలతీ పత్రిక
మొదటి అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, పౌలు గారిని దేవుడు ఏం చేశాడట? ప్రత్యేకం. సూపర్. ప్రత్యేకం. ఇది ప్రత్యేకం, ఇతను ప్రత్యేకం. ఆయనే కదండి, నువ్వు ప్రత్యేకం. నీలంటోడు ఇంకొకడు ఉన్నాడా? నేను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు. నేను ఒక సూపర్ దేవుడికి, నేను ఒక సపరేట్ దేవుడికి అంటున్నాడు. నేను ఒక స్పెషల్ దేవుడికి. అంటే నిజంగా ఇలాగా దేవుడి గురించి ప్రతి మనిషి ఆలోచించగలిగితేనండి, దేవుడు ఇంత గొప్పవాడా, దేవుడు ఇంత గొప్పగా చేశాడా? వేలిముద్రలు పాట తీయండి బాబు. దేవుడు మనిషిని ఇంత గొప్పగా కన్నాడా, దేవుడు మనిషిని ఇంత గొప్పగా చేశాడా అని ఆశ్చర్యపోతాడు మనిషి. ఆశ్చర్యపోతాడు మనిషి. ఒక సూపర్ అండి భూమి మీద, సెపరేట్, ప్రత్యేకం. కారణం నా పాట ఉన్న టైటిల్ ఏంటో తెలుసా? మనిషిని వెంటాడిన దేవుని ప్రేమ. పిల్లోడంటే మీకు చాలా ఇష్టం కదండి. బర్త్డే వచ్చింది, వాడు అడుగుతాడు, నాన్న నాకు బర్త్డే వస్తుంది కదా, నాకేం కొంటావు అన్నప్పుడు నాన్న అంటాడు, ఒరే నేను షాప్కి తీసుకెళ్ళి అసలు ఎవడు ఇప్పటి వరకు వేసుకొని మంచి షర్ట్ కొంటాను కొడుక, మంచి కొంటాను రా, నీకు మంచి షూలు కొంటాను రా, మంచి బట్టలు కొంటాను రా అంటాడు. తీరా తీసుకెళ్ళాడు షాప్కి, వేసుకున్నాడు, మంచి మంచి డిజైన్ షర్ట్ కొన్నాడు, వేసుకున్నాడు, బయటకు వచ్చాడు. 4 రోజులు వేసుకోగానే సేమ్ డిజైన్ షర్ట్ వేసుకుని ఇంకొకటి తిరుగుతూ ఉంటాడు బయట. నన్ను ఎంత మోసం చేసావు నాన్న, ఎవడో వేసుకొని షర్ట్ కొంటానని ఆల్రెడీ ఒకడు వేసుకుని తిరుగుతున్న షర్ట్ కొన్నావు నువ్వు అంటాడు. షాపుడు అంటాడు, ఇది చాలా సూపర్ అండి, ప్రత్యేకమండి, ఇలాంటి షర్ట్లు లేవండి అంటాడు. నిజమే. మన ఈ మధ్యకాలంలోనండి ఒక జోక్ చేశారండి, నేను కడుపు నవ్వి చచ్చిపోయాను నేను. మీరు చూసుంటారు, వాట్సాప్లో తిరిగింది. ఆన్లైన్లో ఒక టీషర్ట్ బుక్ చేసుకున్నాడండి. టీషర్ట్ గురించి పెట్టి కింద ఏమని పెట్టాడంటే, ఇది చాలా స్పెషల్ టీషర్ట్, ఇది ఒక్కటే పీస్ అని పెట్టాడు. ఈ టక్కమని నొక్కేసాడు. ఇంటికి వచ్చింది, టీషర్ట్ వేసుకున్నాడు. టీషర్ట్ వేసుకుని ఇది ఒక్కటే టీషర్ట్, సూపర్ టీషర్ట్ అని లిఫ్ట్ ఆన్ చేసి లాగెళ్ళాడు లోపలికి. ఈడెలా ఉంచున్నాడు. మీరు చూసుంటారు మీలో చాలామంది. ఇంకొకటి వచ్చాడు, వెంటనే లిఫ్ట్లోకి 1 by 1 ఎక్కుతారు కదా, ఇంకొకటి ఎక్కాడు. ఆడు సేమ్ ఇదే టీషర్ట్ వేసుకుని లిఫ్ట్లోకి ఎక్కాడు. చూసినోడు ఇలా కింద నుంచి బైక్ చూసి నా టీషర్ట్ వేసుకుని వచ్చేటప్పుడు ఆడు అలాగే బుక్ చేసుకున్నాడు ఆన్లైన్లో. నీకు ఒక్కడికి మాత్రమే నెట్టాడు ఆన్లైన్లో ఆడు. ఈడు ఫ్లిప్కార్ట్లో కొనుక్కుంటే ఆడు అమెజాన్లో కొనుక్కున్నాడు, 2 ఒకటే టీషర్ట్లు. విచిత్రం ఏంటంటే ఇంకొక 5 నిమిషాలకి ఇంకొకటి పెట్టాడు, ఆడు సేమ్ టీషర్ట్. మొత్తం ఒక 4-5 ఎక్కారండి. 4-5 ఒంటి మీద ఒకటే టీషర్ట్. బ్యాండ్ మేళంలో ఉన్నట్టున్నారు వాళ్ళు. ఒకరిని చూసి ఒకటి నవ్వుకోవటం, ఒకరిని చూసి సిగ్గుపడిపోవటం, ఒకరిని చూసి ఒకటి ఆడుకున్నదే కొన్నానా. లోపల నుంచి ఒక గిల్టీ ఫీలింగ్. ఇది ఎందుకు చెప్పని తెలుసండి, ప్రపంచంలోకి మీరు ఎక్కడ తిరిగినా నీకంటూ స్పెషల్గా మనుషులు ఏమి తయారు చేయలేరండి. తయారు చేస్తారా? నిజమేనా? ఇది నమ్ముతావా? దేవుడు ఒక్కడే చేయగలడు నిన్ను ప్రత్యేకంగా. నువ్వు ప్రపంచం అంతా తిరుగు, దేవుడు సవాలు. నువ్వు ప్రపంచం అంతా తిరుగు, నీకున్న కన్ను ఎవరికైనా ఉందేమో చూడు, ఉంటుందా? నీకున్న వేలు ముద్ర ఎవరికైనా ఉందేమో చూడు, నీకున్న బాడీ స్మెల్ ఎవరికైనా ఉందేమో చూడు, నీలాంటి మొహం. ఈ విచిత్రం ఏంటంటే నాకు ఇక్కడ మతిపోయిన సంగతి ఏంటంటే, రూపాలు వేరువేరుగా ఉంటాయండి, మళ్ళీ అవయవాలు సేమ్. అవయవాలు ఏమీ మారతాయా? ప్లేస్మెంట్ మారదు, అవయవం మారదు. 2 కళ్ళే, 1 ముక్కే, ఏమంటే 2 పేదాలే, లోపల 32 పొళ్ళే, పైన ఐబ్రోసే, పైన జుట్టే. అవయవాలు మారవు, అవయవాల ప్లేస్మెంట్ మారదు. ఈ పక్కన 2 చెవులు అటొకటి ఇటొకటి. అవయవాలు సంఖ్య పెరగదు, అవయవాల ప్లేస్ మారదు, రూపం మాత్రం ఒకరికి సంబంధం ఉండదు. ఏంటండి మాయ? ఇది ఒక్క దేవుడు మాత్రమే చేయగలడండి, మనుషులు చేయలేరు. చేస్తారా? ఇప్పుడు ఈయన వేరు, నేను వేరండి. ఈయనకి ఏమైనా 4 చెవులు ఉన్నాయా? ఆయనకి 2 చెవులే, నాకు 2 చెవులే. ఆయనకి 1 ముక్కే, నాకు 1 ముక్కే. ఈయన వేరు, నేను వేరు. ఇదేంటిది? మాయా. ఇది దేవుడు మాత్రమే చేయగలిగిన సూపర్ డిజైన్ అండి. కారు ఉంది. ఈ కారు కొన్న తర్వాత నేను అనుకున్నాను, టొయోటా ఎటిఎస్ కారు కొన్నాను. నేను ఒక్కడికే ఉందేమో, నాదే ఉందేమో, ఈ చుట్టుపక్కల ఎవరికి లేదేమో అనుకున్నాను. రోడ్డు ఎక్కగానే క్యాబులన్నీ అవే. విచిత్రం ఏంటంటే ఈ కారు కొనుక్కున్న తర్వాత ట్రాన్స్పోర్ట్లో తిరుగుతున్న క్యాబులన్నీ ఇవే. ఒరే అందరికీ ఉన్నాయా ఇవి? చూసారా ప్రాణానికి ఎలాగుంది? మీరు ఇప్పుడు బాగా ఆలోచించండి. మీకు మాట చెప్తాను. సేమ్ మీకులాగే
మీరు నందిగాంలో ఉన్నారు కదా, పక్కన ఎక్కడన్నా ఏమండి మన ఏమంటారు జగ్గేపేటలోనో, వెనకాల ఉన్న అన్నయ్యోళ్ళూరు పెనుగంచులలోనో, లేదంటే ఖమ్మంలోనో సేమ్ మీకులాగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది? నీకులాగా ఇంకొకడు ఉన్నాడు అంటే అనేసరికి, అమ్మో నాకులాగా ఇంకొకడు ఉన్నాడా, అర్జెంటుగా వెళ్తాను చూస్తాను బాగుంది. నీకులాగా ఇంకో ఊర్లో విజయవాడలో ఇంకొకడు ఉన్నాడు, ఆంధ్రలో కర్నూలులో ఒకడు ఉన్నాడు, అలాగ మీలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకోండి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? నా అలాగే ఉన్నారు అందరూ, నేనేం స్పెషల్? ఆ ఫీలింగ్ వస్తుందా రాదా నీకు? ఖచ్చితంగా వస్తుంది. అందుకే దేవుడు నువ్వు స్పెషల్ అంతే, నువ్వు ప్రత్యేకం, నువ్వు ఒక్కడవే అన్నాడు అంతే దేవుడు. అందుకేనండి నిన్న చెప్పాను కదా, జగత్తుకు ముందు నుంచి ప్రేమించిన దేవుడు జగత్తులోనికి నిన్ను తెచ్చేంత వరకు ప్రేమించేది ఒక ఎత్తు అయితే, జగత్తులో నిన్ను పుట్టినది మొదలుకొని నీ మీద మరీ ఎక్కువగా ఏం పెరిగిందని చెప్పాను? ప్రేమ. నీలాంటోడు ఇంకొకడు లేకుండా చేస్తాను కొడుక, నీలాంటి కూతురు, నీలాంటి కుమార్తె, నీలాంటి రూపంతో మరొకరు ప్రపంచంలో లేకుండా చేస్తాను, అది నా ప్రేమ అన్నాడు. నువ్వు స్పెషల్ నాకు అన్నాడు. అక్కడ మొదలైందండి భూమి మీద మనుషులు దేవుడు ప్రేమించటం. తల్లి గర్భంలో రూపం కట్టి ఆ రూపాన్ని చక్కగా భూమి మీదకి తెచ్చి, ఆ భూమి మీద చెక్కిన రూపం. నేను ఇందాక చివరిలో నిన్నటి దినం చివరిలో చెప్పిందిని ప్రారంభంలో జ్ఞాపకం చేసిన మాట ఏంటి? నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకున్నాను, నీ తల్లి అయినా నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను ఎందుకు మరవలేడంటే, ఇంత సూపర్గా డిజైన్ చేసిన తర్వాత మర్చిపోతాడండి. మీకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు మర్చిపోలేకపోతున్నాడు? ప్రత్యేకంగా చేసుకున్నాడు. ఎలా మర్చిపోతాడు? అంత ప్రత్యేకంగా చెక్కుకున్న రూపాన్ని ఎలా విడిచిపెడతాడు? అంత ప్రత్యేకంగా చెక్కుకున్న రూపం ఆయనకు ఉపయోగపడకుండా లోకంలో పాపం చేస్తుంటే, వ్యభిచారం చేస్తుంటే, ఆ ప్రత్యేకమైన రూపం ఎవ్వరికి ఇవ్వని రూపం, దేవుడు ఎన్నో కళలు కనిచ్చిన రూపం, అలా భూమి మీదకి వచ్చి దేవుడు కళలు కన్నా ఈ రూపం వ్యభిచారం చేస్తుంటే, నరహత్య చేస్తుంటే, దొంగతనం చేస్తుంటే, అబద్ధాలు ఆడుతుంటే, మోసాలు చేస్తుంటే ఆయన కళ్ళ ముందే భరించలేకపోయాడండి తండ్రి, భరించలేకపోయాడు. అప్పటి వరకు ప్రేమామయుడిగా ఉన్న తండ్రి ఇంత ప్రత్యేకమైన జీవితం, ఇంత ప్రత్యేకమైన రూపం ఇచ్చి కన్న తండ్రి ప్రేమిస్తుంటే, మనుషులు పాపం చేస్తుంటే కోపం అప్పుడే వచ్చింది. ప్రేమామయుడు కాస్త ఎలా మారిపోయాడు తెలుసా? ఉగ్రుడుగా మారిపోయాడు. రోషం వచ్చేసింది. ఏమంటే ఆయనలో నుంచి ఉన్న కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎంత ప్రత్యేకంగా జన్మనిచ్చాను, తల్లి గర్భంలో నీ కోసం ఎంత కష్టపడ్డానో, ఆ తల్లి గర్భంలోకి నిన్ను తీసుకుని రావడానికి జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఎంత ప్రయాణం నీతో చేయించానో, ఆ ప్రయాణంలో ఎంత నీకు తోడుగా ఉన్నాను, ఈ ప్రత్యేకమైన రూపం ఇచ్చి భూమి మీదకి వెళ్ళి ఆ రూపాన్ని చూసుకుని మురిసిపోయి, అబ్బా తండ్రి ఏ రూపం ఇచ్చారు తండ్రి అని నా కోసం బ్రతుకుతావు అనుకుంటే, భూమి మీదకి నువ్వు వెళ్ళి చేస్తున్నది వ్యభిచారమా, దొంగతనాలా, పాపాలా, లోకం కోసం బ్రతకటమా, డబ్బు కోసం బ్రతకటమా, ఉద్యోగాల కోసం బ్రతకటమా, వ్యాపారాల కోసం బ్రతకటమా, ఇదా నువ్వు నాకు ఇచ్చేది? అక్కడ నుంచండి ఆయనలో కోపం పెరిగింది. అక్కడ నుంచే ప్రేమామయుడు కాస్త ఉగ్రుడుగా మారిపోయాడు. ఉగ్రుడుగా మార్చింది ఎవరినో తెలుసా అండి? ప్రేమామయుడిని ఉగ్రుడుగా మార్చింది ఎవరో తెలుసా? మనుషులేనండి. ఆయనలో అసలు కోపం లేదండి, చాలా ప్రేమ కలిగినోడండి. దేవుడు ప్రేమస్వరూపిని ఇంతటి భయంకరమైన ఉగ్రత కలిగిన వాడిగా మార్చిందండి. మానవ జాతి వాళ్ళు చేసిన పాపాలు, దేవుడు ప్రేమను పట్టించుకోకపోవటం మళ్ళీ చెప్తున్నాను, ఒకటే ఆయన కోపం రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన ప్రేమను పట్టించుకోలేదు మానవ జాతి, ఉగ్రుడైపోయాడు. ఏమంటే మీరు, దేవుడు ప్రేమమయుడు, ప్రేమ అండి, దేవుడు అంటేనే ప్రేమ. ఆ ప్రేమ మనుషుల్లో ఉందంటారా? ఈరోజు దేవుడు ప్రేమ ఉందంటారా? మనుషుల్లో ఉందా? లేదండి. దేవుడి ప్రేమ మనుషుల్లో లేదండి. కానీ దేవుడి ప్రేమ ప్రకృతిలో ఉంటుంది. ఉందా లేదా? ప్రకృతి నిస్వార్థంగా నీకు సేవ చేస్తుంది. చాలాసార్లు చెప్పాను నేను. ఆవుకు మనం వేసేదేంటి? ఆవు మనకిచ్చేదేంటి? గేదెకి నువ్వు వేసేదేంటి? గేదె నీకు ఇచ్చేదేంటి? కోడికి నువ్వు వేసేదేంటి? కోడి నీకు ఇచ్చేదేంటి?
ఎవడు ఇంట్లో మిగిలిపోయిన అన్నమో ఆ మిగిలిపోయిన పప్పులో దానికి పడేస్తే ఆ ఊరంతా తిరిగి అది కష్టపడి పెంచి పిల్లల్ని పెట్టి నీకు ఇస్తుంది, గుడ్లు పెట్టి నీకు ఇస్తుంది, అవసరమైతే నన్ను చంపుకుని తినేస్తానంటే నీ నోటి కింద మాంసం అయిపోతానంటది కోడి. ప్రేమ కదండి ఇదంతా. ఇదొకటండి విషయం. నిజంగా మనుషుల్లో లేని ఒక స్వభావం దేవుడు జీవుల్లో పెట్టాడండి. వీడియోలు ప్లే చేస్తారు, మీరు చాలా జాగ్రత్త చూడండి. నేను ఈ వీడియోలు చేసిన తర్వాత అండి మనుషులు కూడా ఇలా ఉంటే ఎంత బాగుంది అనిపించిందండి. మనుషుల్లో కూడా ఈ ప్రేమ వస్తే ఎంత బాగుంది అనిపించిందండి. దేవుడిలో ఉన్న ప్రేమ కొట్టొచ్చినట్టుగా ప్రకృతిలో జీవుల్లో కనపడుతుందండి. అసలు మనుషుల్లో చూద్దామంటే ప్రేమ కరువైపోయిన సమాజం ఇది. ఎవరిలోనూ ప్రేమలు లేవండి. అన్నీ ఈ రోజున్న బంధాలన్నీ కూడా ఏంటో తెలుసండి, బాగా ఆలోచించండి, ఇది నిజమో కాదు చెప్పండి. ఈ రోజున్న బంధాలన్నీ కూడా ఆర్థిక బంధాలు. అవునా కదా మీరు చెప్పండి. మరొక వ్యక్తి ఈరోజు ప్రేమిస్తున్నాడన్నా, పక్కన ఉన్నాడన్నా, వాడికి వీడికి ఏదో ఆర్థిక లావాదేవీలు ఉండబట్టి ఉంటాడు తప్ప స్వతహాగా స్వచ్ఛంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటారా ఈరోజు? తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చూస్తున్నారు. ఏమంటే ఒక కుటుంబం ఉందండి, ఒక కుటుంబం ఉంది, వాళ్ళ అమ్మ నాన్నల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళు. నేను ఒకరోజు పెద్ద అయిపోయారు కదా చూద్దామని వెళ్ళి, అమ్మ బాగున్నారా, నాన్న బాగున్నారా, నేను మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుందమ్మా. అసలు వృద్ధాప్యంగా వచ్చిన తర్వాత పట్టించుకునే పిల్లలు లేరు ఈరోజు, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, సపరేట్గా ఇల్లు కట్టారు, ఆ ఇంటికి వస్తున్నారు, అన్నీ పెడుతున్నారు, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అంటే నాన్న మౌనంగా ఉన్నాడండి. ఆవిడ తల్లి మాత్రం నన్ను చూసేలా నవ్వుతుంది. నువ్వు పెద్ద అమాయకుడు అన్నట్టు నవ్వుతుంది నన్ను. ఇదేంటిది నిజం చెప్తుంటే, పిల్లల్ని పొగుడుతుంటే, అవును బాబు మా బిడ్డలు చాలా మంచోళ్ళని ఎగిరి గంతయ్యాలి నవ్వుతుందా, ఆయన ఏమో మౌనంగా ఉన్నాడు, ఏదో తేడా ఉంది కేసు అనుకున్నాను నేను. ఆ తర్వాత మాటల్లో మాట వచ్చింది. అన్న ఏమన్నా కావాలంటే నాకు ఫోన్ చేయండి అమ్మ, వృద్ధాప్యంలో ఉన్నారు కదా, సాయం చేస్తాను అని చెప్పాను. అయిపోయిన తర్వాత అంటుంది, బాబు నువ్వు చూస్తున్నదంతా ఇదంతా ఒక మాయ అంటుంది ఆవిడ. ఏంటమ్మా మాయ అంటే, మేము ఇంకా ఆస్తి మా పిల్లల పేరిట రాయలేదు నాయన, అందుకు చూస్తున్నారు వీళ్ళు. ఆస్తి రాసిచ్చిన మరుక్షణం నా కోడలు అన్నంలో విషం పెట్టి నన్ను చంపేస్తుంది అంటుంది. సరే ఎలాగున్నాయో అంటే ఇప్పుడు వీళ్ళ మీద చూపిస్తున్న ప్రేమ ఆస్తి కోసమా, వృద్ధాప్యంలో ఉన్నారన్నా? ప్రతి ప్రేమ ఎక్కడో ఒక చోట ఇలాగా ఏమండి స్వచ్ఛంగా లేదండి. భార్యలు, భర్తలు, ఏమండి పిల్లలు, తల్లిదండ్రులు, ప్రతి ప్రేమ కల్మషమైపోయింది. ఏమండి ఈ కల్మషం అయిపోయిన లోకంలో ఇలాంటి వీడియోలు చూస్తే ఎంత ఆనందం వేస్తే తెలుసండి. ఇలాంటి మనుషులు కూడా ఉంటే బాగుంది కదా. తాబేళ్ళండి, నోరు లేని జీవులండి. నేను పెంచుకున్నానండి తాబేళ్ళని చాలా రోజులు ప్రేమగా. తాబేళ్ళు ఎంతటి ప్రేమను చూపించాయో ఓ వీడియో వేస్తారు చూడండి. చూడండి, నీటిలోని బాబు దాని వెనకాల ఆయన ఒక పాట వేసాడు, సౌండ్ వస్తుందా? పాట మనకు అనవసరం అండి, కానీ సింక్ అయింది, అందుకు వినిపించమంటాను ఆ పాట. ఆ తాబేలు చూడండి ఒకటి, ఇవన్నీ ఆడుకుంటున్నాయండి నీటిలో, అదొక్కటి తిరగబడిపోయింది. ఏంటి బంధువులేంటి పోతే ఏంటి వచ్చే ఏంటి తిండే లేదని జిబులే పడని జన్మే నాదేరా అందించి తోడై నీడై మిత్రుడు కలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి. వాడిని చూసినప్పుడు ఎంత ఆనందపడిపోయానండి నిజంగా. ఒక రంగా కళ్ళంపు నీళ్ళు వచ్చి వీడియో చూసినప్పుడు నాకు, ఎవడు ఈ హైవేలో రోడ్డు మీద చాలా మందికి యాక్సిడెంట్లు అయిపోయి అలా రోడ్డు మీద పడి ఉంటారండి. ఎవడని పట్టించుకుంటాడని పక్కోడు? ఈరోజు చెప్పండి మీరు చూడండి, ఆ తాబేలు అలా కొట్టుకుంటుంటే వరుసగా మిగతా తాబేలన్నీ చూడండి ఎలాగ వెళ్తున్నాయి, దాని పక్క వెళ్తున్నాయండి. కోరుండి అన్ని సాయం పట్టి చెరోటి ఒకటి మాత్రం లేపిందండి. ఇగో మీకు చివరి కనపడుతుందో లేదో, దాని నోటి దగ్గర ఉన్న తాబేలు తిరగబడుతుంది చూడండి, తిరగబెడుతుంది, దాని కాలుతో తిరగబెట్టింది. అది దాని కాలుతో తిరగబెట్టిందండి, మిగతా ఎన్నో ఆనుకున్నాయి, నువ్వు తిరగబెట్టి మేము ఆనుకుంటామని. మళ్ళీ అదిగో చూడండి, ఇవి చివర దాని తల దగ్గర నుంచి చూడండి, అదిగో అది చూడండి అది ఎలా గెంటుతుందో. బా ఇంకో వీడియో వేస్తారు చూడండి, పిట్టల వీడియో వేయి బాబు. పక్షులు చూడండి. ఈ విచిత్రం ఏంటంటే, ఇంతకాలం మీకు పిల్ల పక్షికి తల్లి పక్షి పెడుతుందని తెలుసు మీకు, కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లి పక్షికి పిల్లలు పట్టుకొచ్చి ఆహారం పెడుతున్నాయి. చూడండి వీడియో ప్లే చేస్తారు. చూడండి ఎగరలేకపోతుంది పిల్ల. చూడండి పక్షికి తిండి పెట్టుడేంది, అయ్యో దీనికి ఏమైనా దెబ్బ తాకిందో లేకుంటే బీమారు వచ్చిందో అనుకుంటున్నాం కదా. కాదు, వయసు అయిపోయింది, ఎగిరి ఎగిరి రెక్కలు అలసిపోయినాయి, వాటి పిల్లలే వాటికి ఆహారం తెచ్చి పెడుతున్నాయి. ఇగో ఈ చిన్న పిట్ట తన తల్లికి కొసిరి కొసిరి వడ్డిస్తుంది. ఎంత ముచ్చట అనిపిస్తుంది కదా. వయసు అయిపోయిన తల్లిదండ్రులకు కూడా అంతే.
ప్రేమతోని టైంకు బుక్కెడు పెడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది, అంతకు మించిన ఆత్మసంతృప్తి ఏముంటుంది? అంతే కదా. ఎగిరి ఎగిరి రెక్కలు అలసిపోయినాయి, వాటి పిల్లలే వాటికి ఆహారం తెచ్చి పెడుతున్నాయి. ఇగో ఈ చిన్న పెట్టె తన తల్లికి కొసరి కొసరి వడ్డిస్తుంది. ఎంత ముచ్చట అనిపిస్తుంది కదా. వయసు అయిపోయిన తల్లిదండ్రులకు కూడా అంతే. ప్రేమతోని మీకు అర్థమైందండి? టైంకు బుక్కెడు పెడితే తాబేల్లో దేవుడు ప్రేమ కనబడింది. చివరికి పక్షిలో కూడా ఏం కనబడుతుందండి? తల్లి పక్షికి పిల్లలు పెట్టడం. ఎప్పుడైనా విన్నారా, చూసారు ఇదంతా? తల్లికి పిల్లలు పెట్టడం ఏంటండి? పిల్ల పక్షిని తల్లులు పెంచుతాయని తెలుసు. ఇదంతా స్వచ్ఛమైన ప్రేమ అండి, ప్రకృతిలో ఉందండి. కారణం, ప్రకృతిని చేసింది ఎవరు? దేవుడు. మనుషులను చేసింది ఎవరు? దేవుడే. కానీ మనుషులలో ఉండవలసి, మనుషులలో ఈరోజు ఉన్నదేంటో చెప్పాడు. ఏముందో చెప్పాడండి బైబిల్లో దేవుడు. ప్రేమ ఉండాలి. కానీ ఏముందో తెలుసా మనుషుల్లో? ఒకసారి ఒక మాట చదివిస్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులట, ధనాపేక్షలు, బెంకములాడువారు. చాలండి ఇక్కడ నుంచి బాబోయ్ మనుషుల స్వభావం చెప్తాడండి. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. అనురాగం లేదు. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి అనురాగాలు ఎప్పుడో మాయమైపోయాయి. అతి ద్వేషులు, ద్వేషం. అనురాగం లేదు, ద్వేషం వచ్చింది. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, కరుణ లేదు, జాలి లేదు. సాటి సహోదరుడు, అక్క, తమ్ముడు, అమ్మ, నాన్న బంధాలు మాయమైపోయి అందరిలోనూ కూరుకుపోయింది ఏంటో ప్రారంభంలో చెప్పాడు. ఇదిగో అంచెదినములు అపాయకరమైన కాలములు వచ్చును. ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులు. అందుకు మీరున్న కాలం అపాయకరమైన కాలం. వాళ్ళ స్వార్థానికి నీ ప్రాణమైన తీసేస్తారు. మేము ఈరోజండి ఒక గ్రామానికి వెళ్ళాం, పక్కనే అంబర్పేట గ్రామానికి. ఏమన్నా ఒక అమ్మగారిని చూడడానికి వెళితే ఆవిడ చెప్తుంది, అక్కడ ఆ గృహంలో విన్నవి ఆశ్చర్యపోయాను నేను. ఎక్కడో జరుగుతున్నాయి అనుకుంటున్నాం, మన పక్కనే, మన ఊర్లోనే. ఆస్తి కోసం ముందు నాన్నని చంపేశారట, తర్వాత తల్లిని ముక్కలుగా నరికి చంపారట. మీ పక్కనే కొడుకే, సొంత కొడుకే, ఆస్తి కోసం. ఎక్కడ దేవుడు, ఎక్కడ దేవుడి ప్రేమ, ఎక్కడ మనుషులు? డైరెక్ట్గా దేవుడు అన్నాడు బైబిల్లో, అసలు మీకు ఎవరిలోని కూడా నాకు దేవుడి ప్రేమ మీలో నాకు కనబడటం లేదన్నాడు. యోహాను సువార్త, జాగ్రత్తగా తీయండి, ఇది 5వ అధ్యాయం 40 చదువుదాం, 40 నుంచి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం అండి. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము పొందుటకే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపుదును. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని. 5:40 మీరే తప్పు చదువుతున్నారు. 5:40 యోహాను సువార్త 5:40. అయితే మీకు జీవము కలుగునట్లు, ఇదిగో మీరు నా దగ్గరికి రారు, మీకు జీవం ఇద్దాం అనుకుంటున్నాను. భూమి మీద ఇచ్చింది చిన్న జీవితం, అది 60-70 ఏళ్ల జీవితం, అది ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవం, అంతం లేని జీవం ఇవ్వాలని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. కానీ మీరు నా యొద్దకు రారు. ఎందుకు రారన్నాడు తెలుసా? తర్వాత మాట చదవండి అక్కడ. నేను మనుషుల వలన మహిమను పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. బా, ఎలాగో చూసారా మాట? ఏమి లేదట మనలో. దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ మీలో లేదు. లోక సంబంధమైన అవసరాలతో కూడుకున్న ప్రేమలు మీలో ఉన్నాయి మనుషుల ప్రేమలు అవసరానికి. చాలామంది అండి, మాకు ఆడపిల్లలేనండి కొడుకు లేరండి, ఆడపిల్లలేనండి కొడుకు లేరు. కొడుకు ఎందుకు? నేను అడుగుతానండి, కొడుకు ఎందుకు? లోతుగా వాళ్ళ లోపలికి వెళ్ళండి, మాట్లాడించండి. కొడుకు ఎందుకు? మీ మనసులో ఏముందో చెప్పరా? కొడుకు ఎందుకు? మీ మనసులో ఏముందో చెప్పరా? కొడుకు ఎందుకు? మీ మనసులో ఏముందో చెప్పరా అంటే చివరికి ఓపెన్ అవుతారండి. ఏమని? అమ్మాయిలు అంటే చదివించినా ఏం చేసినా అక్కడికి వెళ్ళిపోతారు కదా బాబా, ఈడైతే నన్ను చూసుకుంటాడు అంటే. కొడుకు కావాలన్నది, కొడుకు మీద ప్రేమ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటాడన్నా అంటే. కొడుకుని కంటంలో కూడా చాలా మందిలో ఏముంది? అందరిలోనే కాదు, చాలా మందిలో ఏముంది?
స్వార్థం. ఇది దేవుడు ప్రేమ అంటారా? నాకు కొడుకు వస్తే నాయన, అమ్మాయిని ఎలాగో అల్లుడు మరి సేవకురాలను చేయడానికి ఒప్పుకుంటాడో లేదో తెలీదు, నాకు గనక కొడుకు వస్తే ఇరిమేన్ చేసేస్తాను అంటదా? నాకు కనుక కొడుకు వస్తే పుట్టిన వెంటనే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు పాలు విడిచిన తర్వాత పట్టుకెళ్ళి ఆ నందిగామలో ఉన్న మధుబోగారి దగ్గర మందిరంలో వదిలేస్తాను, ఆయన సేవకుని చేయమని. ఉన్నారేటండి ఇలాంటి ప్రేమలు ఉన్నాయా? ఇది దేవుడు ప్రేమ. ఇది ఉంటుందో చెప్పండి మనుషుల్లో? బాగా ఆలోచించండి. నేను ఆ పదానికి ఆశ్చర్యమైపోయానండి. అసలు మీరు నిత్య జీవానికి వచ్చే లక్షణాలే మీ దగ్గర లేవురా. ఎందుకంటే మీలో ఉన్నవన్నీ స్వార్థాలు కదా. మీలో ఏమి లేదు నిత్య జీవాన్ని రావడానికి. దేవుని ప్రేమ లేదు. మళ్ళీ చెప్తున్నానే, దేవుడు ప్రేమించాడు, ప్రేమతో వెంటాడాడు. ఆ ప్రేమ నీలో ఉంటేనే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్పనా? యేసు ప్రభు అండి. ఆయనలో ఉన్నది ఏ ప్రేమ? దేవుని ప్రేమ. తన పర భేదాలు లేవు. ఎవరినైనా క్షమిస్తాను, ఎవరినైనా దగ్గరికి రానిస్తాను. మనమైతే మా ఓడైతేనే ప్రేమిస్తాను. మా ఓడంటే దానికి బోల్డ్ లెక్కలు ఉన్నాయిలేండి, ఒక్కొక్కరికి ఒక్కో లెక్క. ఎందుకు అందులోకి వెళ్తే మన ఏదో కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని ఒక్కొక్కడికి ఒక్కో లెక్క. ఒకటి కులం, ఒకటికి వంశం, ఒకటికి ఊరు, ఒకటికి ప్రాంతం, ఇయే కదండి లెక్కలు. మా ఓడైతేనే ప్రేమిస్తాను. మా ఇంటి పేరు వాళ్ళు అయితే చెప్పండి, వాళ్ళ మావో ఏ ఇంటి పేరు చెప్పగల వాళ్ళ మావోలే అని పెద్దగా వెలుగుతుందండి మొహం. అసలు విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో మరీ దౌర్భాగ్యం ఏంటంటే, ఒకప్పుడు ఏదో అంటిముట్టనట్టుగా ఉండేదండి రాజకీయం. అది కూడా ఈరోజు సంఘాలకు అంటేసిందండి. ఈ చర్చు టీడీపీ చర్చు, ఈ చర్చు వైసీపీ చర్చు. ఏటండి ఈ రోగాలు? ఏటండి ఈ రోగాలు కదండి ఇవి. దేవుడు ప్రేమ ఉందంటారా? మీరు చెప్పండి, దేవుడు ప్రేమ ఉందంటారా? యేసు ఏం మాట్లాడేటండి మహానుభావుడు. మీలో ప్రేమ ఉందరా? లోక సంబంధమైన ప్రేమది. మీలో ఎవరి ప్రేమ లేదంటున్నాడు. దేవుని ప్రేమ మీలో లేదు, అందుకే మీరు పరలోకానికి రారు. నేను జీవం ఇద్దామని వచ్చాను, కానీ ఆ జీవాన్ని పొందుకోవడానికి అర్హత దేవుడి ప్రేమ అయితే అది మీలో లేదు. ఏమైపోయింది? ఎవరు ఎత్తుకుపోయారు దేవుడి ప్రేమని? ఏది దేవుడి ప్రేమ? ఎవడు దేవుడి ప్రేమ అంటే ఏంటో చెప్పనండి. తన పర భేదాలు లేకుండా ప్రేమిస్తాడు. యేసు చెప్పాడు కదా, తండ్రి ఎలాగుంటాడు? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుడిని కురిపిస్తాడు, తన వర్షమును కురిపిస్తాడు, తన సూర్యుడిని ఉదయింపచేస్తాడు. అది దేవుడంటే. కల్మషం లేని ప్రేమ. అందరూ నా బిడ్డలే కదా. తన పర భేదాలు లేని ప్రేమ. దేవుని ప్రేమ ఎవరిలో ఉందండి? ఎవరిలో ఉంది? ఈరోజు కుటుంబాలన్నీ ఒక చోట ఉండలేకపోతున్నాయి, కలిసి ఉండలేకపోతున్నాయి. అంటే తల్లిని ఓర్చుకోలేడు, తండ్రిని ఓర్చుకోలేడు, అత్తను ఓర్చుకోలేరు, మామను ఓర్చుకోలేరు, మరదలను ఓర్చుకోలేరు, తోడుకోడలను ఓర్చుకోలేరు. ఎవరెవరండి ఓర్చుకుంటారు? ఎవరెవరినండి భరిస్తారు? ఈరోజు అన్ని కల్మషమైపోయిన ప్రేమలు, స్వార్థంతో కూడిన ప్రేమలు. కలిసి ఉండలేరు, కలిసి మాట్లాడలేరు, కలిసి బ్రతకలేరు, కలిసి జీవించలేరు. వాడు తప్పుడోడండి, నేను ఉండలేను అంటున్నారు. అడ్జస్ట్మెంట్ అనేది కానీ వాడిని మార్చుకోవడానికి ఏమంటే తగ్గిపోవటం కానీ, భరించటం కానీ, ఏమంటే సహనం కానీ, దీర్ఘశాంతం కానీ, ప్రేమ కానీ, ఈ స్వభావాలు మనుషుల్లో ఏవండి ఈరోజు? ఏవి? యేసు అంటున్నాడు, మీలో ఏమి లేదు? దేవుని ప్రేమ లేదు. దేవుడి ప్రేమ లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలియదు కాదు. నేను మీలోకి జీవం ఇవ్వడానికి వచ్చాను. మీలో దేవుడు ప్రేమ లేకపోతే మీరు ఆ జీవానికి రారు. దేవుడండి ఏమండి ఎందుకు కొన్నిసార్లు ఆలోచించినప్పుడు అంతగా దేవుడు ప్రేమించిన ప్రేమ ఎందుకు మిస్ అయ్యింది? ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసండి దేవుడు. మీకు చెప్పాను కదా, నేను నిన్ను ఏం చేయలేకపోతున్నాను, మర్చిపోలేకపోతున్నాను. నా రూపం కొడుక, నా రూపం కొడుక, నా రూపం కొడుక, అందులో నా ప్రేమ ఉండాలి కొడుక, అందులో నా ప్రేమ ఉండాలి, దేవుడు ప్రేమ ఉండాలి. కానీ ఈరోజు మీలో స్వార్థం నిండుకుంది. మీరెంత చదువుకున్నారు? మనుషులు ఎలా మారిపోయారట? స్వార్థ ప్రియులు. ఏమండి నాకు ఆశ్చర్యం ఏంటంటే, మీలో దేవుడు ప్రేమ లేదని ఎందుకంటున్నాడు అంటే, అది ఎవరిలోనో అనుకోకండి, మన గురించే మాట్లాడుతున్నాడు, క్రైస్తవుల గురించి. చాలా చోట్లండి మన వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. సభ పెడుతున్నారు అంటే, సభ పెడుతున్నారా? మీ సభ పెడుతున్నారా? మా సభ ఉంది. ఏటట సభ ఎవరిదట? మీ సభ, మా సభ, మాది మీది. వాళ్ళకో బైబిల్, నీకో బైబిల్ ఉందా? వాళ్ళకో యేసుప్రభు, నీకో యేసుప్రభు ఉన్నాడా? మీరు బాగా ఆలోచించండి. వాళ్ళ యేసుప్రభు వేరు, నీ యేసుప్రభు వేరా? వాళ్ళ బైబిల్ వేరు, నీ బైబిల్ వేరా? నీ సభ, నా సభ, మీ ఊరు, మా ఊరు, మీ సంఘం, మా సంఘం, అంతా సార్వత్రిక దేవుని సంఘం. అందరము దేవుని పిల్లలమే. రేపు యేసుప్రభు వస్తే ఈ ఊర్లు బోర్డులను బట్టి పరలోకం ఇస్తాడా? బ్రతుకును బట్టి, ప్రేమను బట్టి పరలోకం ఇస్తాడా?
ఏం ఆలోచించారండి? మీది మాది, మీది మాది. ఇక్కడేమో పరలోకం వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు మాది మాది నందిగామ, మాకు సెపరేట్ పరలోకంలో నందిగామకు మొక్కిచ్చి అంటే ఇత్తడా? ఎలాంటి వాళ్ళు మెట్టు కూడా ఇవ్వకంటారు, తూసేనాడు బయటకు అంటాడు. సపరేట్ అంటే వేరు భావాలు, వేరు, మీరు వేరు, మేము వేరు, మీరు వేరు, మీది మాది. అసలు ఈ భావాలే దేవుడికి నచ్చమండి. రానివ్వడండి, మెట్లు కూడా ఎక్కనివ్వడండి. పరలోకానికి సంబంధించిన మెట్టు కూడా వాసన చూడనివ్వడు. దేవుని ప్రేమ మీలో లేదు. చూసారా, దేవుని ప్రేమ మీలో లేదు. యేసు ప్రభు సర్వమానవాళికైనా ప్రాణం, సర్వమానవాళికైనా రక్తం, సర్వ పాప మానవాళి క్షమాపణకై నా జీవితం అంకితం, అందరి కోసం అన్నాడు. అపోస్తులు సువార్త చేశారు. ఎవరి కోసం? అందరి కోసం. ఎవడు? యోహాను గారు పత్రిక రాశారు. ఎవరికి రాశారు? ఎవడు? వాళ్ళకి సంఘాలు లేవా? యోహాను గారికి, అపోస్తులైన పేతురు గారికి వాళ్ళకి సంఘాలు లేవా? వాళ్ళు కట్టుకున్న యెరూషలేము సంఘం లేదా? ఈ పత్రిక మా సంఘానికి, మీ సంఘానికి కాదన్నారా? సార్వత్రిక దేవుని సంఘానికి రాస్తున్నామన్నారా పత్రికలు? ఎవరికి రాశారండి పత్రికలు? వాళ్ళ సంఘాలకా? వాళ్ళకా? సర్వమానవాళి రక్షణకై ఆలోచించిన యేసు ప్రభు, సర్వమానవాళి రక్షణకై ఆలోచించిన అపోస్తులు, ఆదిమ సంఘం. ఏ ఆనవాళ్ళు లేవండి దేవుడి ప్రేమకు సంబంధించిన ఆనవాళ్ళు లేవి. కొట్టుకు చచ్చిపోతున్నారండి ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళు. ఇది మా పార్టీ, మీ పార్టీ అని అలా కొట్టుకు చేస్తున్నారు. మీ సంఘం, మా సంఘం, మీరు వేరు, మేము వేరు. ఏంటి ముక్కలేటి? ఎక్కడికి వెళ్దామని ముక్కలు? ఎక్కడికి వెళ్దామని రాజకీయాలు? సంఘంలో ఎక్కడికి వెళ్తారు? యేసు ప్రభు ప్రేమను బట్టి మాట్లాడుతున్నాను నేను. అక్కడ దేవుని ప్రేమ మీలో లేదు. మనుషులు లోకంలో నా కుటుంబం, నీ కుటుంబం, నా ఊరు, నీ ఊరు ఎలాగంటారు? మీ సంఘం, మా సంఘం, మీరు వేరు, మేము వేరు. ఇది దేవుడి దగ్గర పని చేయదండి. ఇది పరలోకానికి వెళ్ళే భక్తి కాదండి. ఇది పరలోకానికి వెళ్ళడానికి సరిపోదండి. ఈ భక్తి సరిపోదండి. ఈ భావజాలం అస్సలు పరలోకానికి వెళ్ళనివ్వదండి. అందరం ఒకటి, దేవుని పిల్లలం, ప్రభు కోసం బ్రతుకుదాం. ఇది సార్వత్రిక దేవుని సంఘం. ఈ సంఘంలోనికి అనేక మందిని తీసుకొద్దాం. మీరు కష్టపడుతున్నప్పుడు మేము సాయం చేస్తాం. మేము కష్టపడుతున్నాం, మీరు కష్టపడితే మేము వస్తాం. మేము కష్టపడుతున్నప్పుడు మీరు రండి. ఒకరొకరు చేయగలుగుదాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరికొకరు సహాయం చేసుకుందాం, ఒకరినొకరు హత్తుకుందాం. ఒకరి కష్టాలలో ఒకరు సుఖాలలో ఒకరు పాలు పంపులు పొంది అందరూ కలిసి పరలోకం కొరకు సిద్ధపడి ఆ సంఘానంతా పరలోకం కోసం సిద్ధం చేసి అందరూ పరలోకం వెళ్ళిపోదాం అన్న భావంతో ఉండాలి కదండి. ఈ లోక సంబంధమైన భావజాలం నీలోకి ఎందుకు వస్తుంది? అసలు దేవుడు ప్రేమ ఎక్కడది నీలో? దేవుడు ప్రేమేది? దేవుడు ప్రేమేది? మనుషుల్ని ఎంత ప్రేమిస్తాడో దేవుడు చెప్తానండి. తెలియాలి కదా మీకు. ఇగో నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నిన్ను విడిచిపెట్టి ఉండలేను, జగత్తుకు ముందు నుంచి ప్రేమిస్తున్నాను, రూపాన్ని చెక్కాను, ఆ రూపం చెరిగిపోకుండా భూమి మీద ఉండేది ఎంతకాలం తెలుసండి? 60, 70, అధిక బలం ఉన్న ఎడల 80. అంతేనండి. వాటి వైభవం కూడా ఏమన్నాడు కింద మళ్ళీ? అసలు ఆ మాట చదవరు ఎవరు. 60, 70, 80 అని వదిలేశారు. కింద అన్నాడు నువ్వు 60 బ్రతికినా 70 బ్రతికినా నాకు తెలుసుకోడుక ఆదాం అవ్వలు మీకు బాగా ఆయాసం వేసి వదిలేశారు. ఈ ఆయాసం తగిలించింది ఎవరు చెప్పండి మనకి? శుభ్రంగా తోటలో ఉండి పళ్ళు ఏమండి ఈ సభల కన్వీనర్ గారి పేరు ఆదాము గారు. ఆదాము గారే చేశారు ఇవన్నీ మనకి. ఈరోజు ఆదాము గారే చేస్తున్నారు మళ్ళీ. అంతే కదండి. తోటలో ఆదాము గారు పండు తిను బాబు, పండు తిని శుభ్రంగా ఉండంటే నీ మాట మేము ఎందుకు వింటామని పండు తినొద్దన్న పండు తిని ఈ ఆయాసమో దుఃఖమో తెల్లారులు వేస్తే మీరు కర్రల మిల్లుకి వెళ్ళిపోతున్నారు కదా. మీ పని అది కదా. ఇక్కడ తెల్లవారులు వేస్తే కర్రలు వేసుకోవడానికి, తెల్లవారులు వేస్తే మిరపకాయ కోసుకోవడానికి, తెల్లవారులు వేస్తే పొలానికి, తెల్లవారులు వేస్తే ఆటో నడుపుకోవడానికి, తెల్లవారులు వేస్తే విజయవాడ ఉద్యోగానికి. ఎందుకు మీరు బ్యాగులు వేసుకుని తిరుగుతున్నారు? ఈ ఆయాసం మనకు తగిలించింది ఎవరు? శుభ్రంగా పళ్ళు తిని తోటలో ఉన్నాడంటే ఆయన తప్పు చేసి ఆయాసం తగిలించాడు. అందుకు గమనించి అంటున్నాడు, నాయన కొడుక నువ్వు భూమి మీద 60 ఏళ్ళు బ్రతికినా, 70 ఏళ్ళు బ్రతికినా, 80 ఏళ్ళు బ్రతికినా, 90 ఏళ్ళు బ్రతికినా నీ జీవితకాలం అంతా నీకేముంటుంది? ఆయాసం, దుఃఖం. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, అసలు నాకు ఆయాసం దుఃఖం లేదండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్న వాళ్ళు ఒక్కరు చేయొద్దండి. పోనీ ఇంకా అడగనా మిమ్మల్ని, అసలు మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంతకాలం హ్యాపీగా ఉన్నారు ఒకసారి వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకోనండి. నాకు తెలుసండి మీరు 3వ తరగతి 4వ తరగతి చదివే వరకు ఉన్నారండి హ్యాపీగా. తర్వాత స్టార్ట్ అయింది మీకు. ఇక కావాలంటే వెనక్కి వెళ్ళండి, రివైండ్ చేసుకోండి మీది. 3వ తరగతి 4వ తరగతి అయ్యేసరికి అక్కడ వరకు చిన్న పలకిచ్చి పంపించారు. తర్వాత ఇంత బ్యాగ్ వేసారు వెనకాల భుజాన్న. అక్కడ మోయటం ప్రారంభిస్తే బ్యాగ్ ఈ రోజు వరకు అదే బ్యాగ్ వేసుకుని తిరుగుతున్నాం అలాగా నందిగాం రోడ్లో. ఎక్కడున్నావు సుఖంగా?
ఇక్కడ సభలో కూర్చున్న వాళ్ళకి కూడా టైం ఎంత అవుతుంది. ఇప్పుడు చాలామంది మనసులో ఏముంటుంది తెలుసండి, టైం ఎంత అవుతుంది, ఎప్పుడు వదులుతారు, భోజనం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, అలారం 4 గంటలకి మోగేస్తుందేమో, నిద్ర లేస్తానంటావా లేవనంటావా, డ్యూటీకి వెళ్ళనా. ఇదేనా ఉందా మీలో? దేవుడి సన్నిధిలో కూర్చొని ఏంటో రేపేంటో ఎల్లుండేంటో అచ్చు మనిషి బుర్ర నిండా ఆయాసం ప్రశాంతంగా ఊర్లేరండి. ఎవరున్నారు చెప్పండి? ప్రశాంతంగా లేడండి, హాయిగా లేడండి. ఎవడి నిజంగా మీరు మనసులో మీ గుడిమె చేసుకుని మీరు మీ భార్య హ్యాపీగా కూర్చుని అలా ఆనందంగా సంతోషిస్తూ గడిపిన క్షణాలు ఎన్నున్నాయి? పెళ్ళైన 6 నెలలో 3 నెలలో తప్ప తర్వాత మాయమైపోయినాయి కాదంటే చెప్పండి. ఏమి లేవండి. తెల్లవారు లేస్తే ఆయాసం. ఇప్పుడు చెప్తాను, ఈ ఆయాసకరమైన లోకంలో, ఈ భయంకరమైన లోకంలో నీకు తోడుగా నేను ఉండాలనుకుంటున్నాను నాయన. నీకు నా ప్రేమ ప్రత్యక్షంగా అందించాలనుకుంటున్నాను. దేవుడు జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి ఎంత ప్రేమిస్తున్నాడో మనిషిని దేవుడు చెప్తానండి. నా ప్రేమ ప్రత్యక్షంగా నీకు అందించాలనుకున్నాను. నేను ఎక్కడో పరలోకంలో ఉండిపోయాను కదా. ఒక పండు ద్వారా ప్రేమించాను, పండు తింటున్నప్పుడు నా ప్రేమే. నువ్వు ఒక చేపల కూర తింటున్నప్పుడు నా ప్రేమే. నువ్వు ఒక చికెన్ తింటున్నప్పుడు నా ప్రేమే. ఏమంటే చేసి ప్రకృతిలో పెట్టాను. ఆ పెట్టినవన్నీ కూడా నీ నోట్లో పెట్టడానికే తల్లిదండ్రులను నేను చేశాను. తల్లిదండ్రులను చేసింది దేవుడండి. ఆయన ప్రేమ ప్రత్యక్షంగా మనకి రుచి చూపించడానికి. ఎలాగో చెప్తాను నేను. బైబిల్లో మనం ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో తల్లి గురించి మాట్లాడతాడు దేవుడు. ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అందరు తీసుకోండి జాగ్రత్తగా. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం అండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. ఇక్కడ తల్లి గురించి మాట్లాడుతున్నాడండి. జాగ్రత్తగా వినండి. తల్లి గురించి మాట్లాడితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. తల్లి గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా అన్నాడు. అంటే తల్లి గర్భంలో మనకు అవయవ నిర్మాణం చేసింది, రూపం చెక్కింది, మనల్ని బయటికి తీసుకుని వచ్చింది ఎవరట? దేవుడు. అక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ వెంటనే ఏమంటున్నాడు? నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా. అంటే తల్లి గర్భములో నుండి తీసిన నిన్ను తల్లి ఒడిలోనికి నువ్వు రాగానే నీకేం త్రాగిస్తున్నాడట? తల్లి పాలు త్రాగిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇది తల్లి పాలు తాగిస్తున్నాడు. ఎవడు నేను నీకు తల్లిని చేశాను, నువ్వు తల్లి పాలు త్రాగుతున్నావు అంటే పర్వాలేదు. అక్కడ ఒక మాట ప్రయోగిస్తాడండి. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఏం పుట్టించాడు దేవుడు? ఏమి నమ్మిక? తల్లి పాలు త్రాగుతున్నప్పుడు నీకు పుట్టిన నమ్మకం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? భూమి మీద ఉన్న మనుషులు అందరూ తల్లిపాలు తాగారు, కానీ ఈ సీక్రెట్ మాటను తెలుసుకోలేకపోయారండి. తల్లిపాలు తాగనోడు ఎవడన్నాడు చెప్పండి భూమి మీద? తల్లిపాలు త్రాగకుండా పెరిగినోడు ఎవడన్నాడు? బ్రతికినోడు ఎవడన్నాడు? అందరూ తల్లిపాలు తాగారు, కానీ తల్లిపాలల్లో జరిగింది మాత్రం తెలియదు మానవ జాతికి. ఏం జరిగిందండి? తల్లిపాలు తాగితే విటమిన్స్ ఉంటాయి, రోగాలు రాకుండా ఉంటాయి. ఇదే కదండి. వీళ్ళు దుర్మార్గులు అండి. ఈ జ్ఞానం నేర్పిన దుర్మార్గులు ఎవరు? శాస్త్రవేత్తలు లేదా డాక్టర్లు. తల్లిపాలు మంచివి, విటమిన్స్ వస్తాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంతకు తప్ప వీళ్ళకి బుర్ర ఎక్కడికి ముందుకెళ్దండి. ఇదంతా చెప్పడానికి ఊరికి మళ్ళీ అంగన్వాడీని పెట్టారు, అంగన్వాడీ వర్కర్స్ని పెట్టారు. వాళ్ళు ఇంటింటికి తిల్లి మీరు గుడ్డు తినండి, మీరు తల్లిపాలు తాగండి, ఆ తర్వాత ఇంకోటి ఏదో పిండి ఇస్తారండి, ఆ పిండి తినండి, మీరు బలంగా ఉంటారు, నీ బిడ్డ బలంగా ఉంటుంది, మీరు బలం తప్ప పాలు ఎందుకు ఇట్టాడో, ఈ బిడ్డ ఆవిడ ఒళ్ళో ఎందుకున్నాడో, ఆవిడ ఎందుకు పాలు ఎత్తుందో ఎవడికి తెలియదండి. బైబిల్లో దేవుడు చెప్పకపోతాడంటే ఈ ప్రపంచానికి మర్మంగా ఉండిపోయిన సంగతులు చాలా ఉండిపోయినాడు. అవి ఎప్పటికీ మర్మే, వీళ్ళకి ఎప్పటికీ ఓపెన్ అవ్వండి. ఒక్క దేవుడు మాత్రమే ఓపెన్ చేయాలి. ఏదో ఓపెన్ చేసినా ఇప్పుడు ఓపెన్ చేశాడు. ఇక్కడ ఒకటి ఏం ఓపెన్ చేశాడు తెలుసండి? బాగా వినండి. పాలు ఇచ్చిన తల్లులు, పాలు తాగిన పిల్లలు ఇద్దరు జాగ్రత్తగా వినండి. భూమి మీదకి తల్లి గర్భం నుండి బిడ్డను తీశాడు. తీసిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ డెలివరీ అవ్వగానే తల్లి గర్భంలో నుంచి బిడ్డ భూమి మీదకి రాగానే వాడు మొట్టమొదటి చేసే పని ఏంటి చెప్పండి? తల్లులు చెప్పాలి. బిడ్డ పుట్టగానే ఏం చేశాడు?
ఫస్ట్ ఏమి చేయడు, ఏడుస్తాడు. అంతేనా కదా? ఏడ్చాడా? క్యార 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 వాడు ఏడుపు అసలు టాప్ లేచిపోయేలాగా ఉంటుంది ఏడుపు. మీరు ప్రపంచంలో ఎవరినైనా అడగండి, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడగండి, చెప్పాలి నాకు ఎవరైనా. బిడ్డ ఎందుకు ఏడుస్తాడు? ఇంకా ఆలోచించండి. అది ఏమి కాదండి, వాడు అప్పటి వరకు ఉన్నది ఎక్కడ చెప్పండి? తల్లి గర్భంలో. అక్కడ వాడికి తోడెవరు, అక్కడ వాడితో మాట్లాడింది ఎవరు, అక్కడ వాడికి అవయవాలు చేసింది ఎవరు, అక్కడ వాడికి ఒక విద్య నేర్పాడు. ఆ విద్య ఏంటో కూడా చెప్తాను. అక్కడ విద్య నేర్పాడు ఒక ఆయన వాడికి. ఎవరు? దేవుడు. చేతులు బిగించింది ఎవరు, ముద్రలు వేసింది ఎవరు? ఆదాము అవ్వలతో ప్రతిరోజు మాట్లాడుకున్నట్టుగా తల్లి గర్భంలో చేతులు పెట్టి వాడిని ముద్దాడి వాడికి రూపం చేసి వాడికి తోడుగా ఉన్నది ఎవరు? తల్లి గర్భంలో దేవుడు. దేవుడు చేశాడు, దేవుడు కన్నాడు, దేవుడే అక్కడ ఆహారం పెట్టాడు, దేవుడే వాడికి తోడుగా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా అది, నేను గర్భవాసినైనది మొదలుకొని నాకు సహాయకుడవు నీవే. అంటే తల్లి గర్భంలో సర్వ సహాయాలు చేసింది ఎవరు అంటే మనిషికి దేవుడండి. అలా దేవుడి ఒడిలో పెరిగి, దేవుడు వలన దేహం పొందుకుని, దేవుడు సంరక్షణలో ఉండి, దేవుడు కాపుదలలో ఉండి ఒకనొక రోజు బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఎదురుగా ఎవరు కనపడుతున్నారు? పెద్ద తెల్ల కోట్ వేసుకుని చెతస్కోప్ వేసుకుని ఒకడున్నాడు. ఎవడరా బాబు వీడు? రాక్షసుడు. ఎవడు వీడు? ఇడు చూస్తే ఒక ఆవిడ కనపడుతుంది పెద్దగా. ఈవిడెవరు? వీడెవడు? అసలు ఈ ప్రపంచమేది? అసలు నన్ను చేసిన మా నాన్నేడు? ఏడుపు ఏడుపు ఏడుపండేవాడు, ఏడుపండేవాడు. ఎందుకు ఏడుతున్నాడు తెలుసండి? నన్ను చేసిన ఆయనేడి? వీళ్ళు ఎవర్రా బాబులు? నన్ను ఉంచుతారా చంపేస్తారా? చేసిన ఆయన ఉన్నాడు, ఆయన గొప్పవాడు. ఏమంటే తల్లి గర్భంలో మనందరికీ జరిగిందండి. ఇది మర్చిపోయాం మనం భూమి మీదకి వచ్చిన తర్వాత. మనందరికీ జరిగింది, ఇది మర్చిపోయాం. తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రాగానే ఏడు దేవుడు, ఏడు దేవుడు, ఏడు దేవుడు. దేవుడు లేడు, దేవుడు లేడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. ఆడు క్యార 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 క్యారమని ఏడుస్తున్నాడు కదా భూమి మీదకి వచ్చిన తర్వాత. చాలా మంది తల్లులు పిల్లల్ని మోసారు కదా. అసలు వాడు గర్భంలో ఉన్నప్పుడు తన్నుతున్నాడండి, తిరుగుతున్నాడు అని అంటారు తప్ప పొట్టలో వాడు ఏడుస్తున్నాడండి. ఏ తల్లని చెప్పిందా? ఆడు ఏడుపులు ఎప్పుడైనా వినపడ్డాయా? బాబు వీడు వేడి చేస్తున్నాడండి లోపల, ఏం చేయాలండి అని ఏ తలని కంగారు పడిందా? ఏడవడండి ఆడు. ఎందుకు ఏడవడు? దేవుడు తోడుగా ఉంటే ఏడుపు ఎందుకు? పరదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏడుతున్నారు ఇప్పుడు? ఏడరు. ఎవరు ఏడుతారు బైబిల్ ప్రకారం? పాతాళానికి వెళ్ళిపోయిన ధనవంతుడు ఏడుతున్నాడు. పరదేశంలో ఉన్న అబ్రహాం గారు నీతిమంతులు ఎవరైనా ఏడుస్తారా? ఎందుకు ఏడరు? వాళ్ళకి ఏముందో తోడుగా? దేవుడు తోడుంది. దేవుడు తోడులేనోడు ఏడుస్తాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు తోడుంది, ఏడవలేదు. భూమి మీదకి రాగానే నాయన నేను ఎంతకాలం చేశాను రా, కన్నాను రా, భూమి మీదకి పంపిస్తున్నాను రా, ఎప్పటి నుంచి నీ గార్డియన్స్ నిన్ను కాపాడేది ఎవరంటే 2 బాడీ గార్డులను పెట్టాను రా. ఫస్ట్ బాడీ గార్డు పేరు అమ్మ, సెకండ్ బాడీ గార్డు పేరు నాన్న. ఇప్పటి నుంచి వాళ్ళ బుర్రలో చిన్న కెమికల్ వేసేస్తాను. ఆ కెమికల్ వాడు కిందకి వెళ్ళగానే ఆడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. తెలుసులేదా మీకు? తల్లుల్ని ఎంత మాయ చేశాడో తండ్రుల్ని, నిన్న చెప్పాలండి ఇది కానీ మిస్ అయిపోయింది నేను. తల్లుల్ని ఎంత మాయ చేశారో, తండ్రుల్ని ఎంత మాయ చేశారో ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమని మురిసిపోతున్న వాళ్ళందరూ ఇది వినాలి, నేర్చుకోవాలి. ఇవి దైవ జ్ఞానం. తల్లి గర్భంలో ఉన్న ఏడని వాడు భూమి మీదకి రాగానే ఏడుపు 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 గోల, ఏడుపు గోల. వాడిని ఎత్తుకుని తిప్పండి, వాడికి ఏమి చూపించండి, మీరు ఏం చేసినా ఏడుపు మానండి. ఒకటి చెయ్యాలి వాడు ఏడుపు మానాలంటే ఏం చేయాలి? తల్లి ఒడిలోనికి తీసుకుని, జాగ్రత్తగా వినండి, తల్లి ఒడిలోనికి తీసుకుని పాలు ఇవ్వగానే ఏడుపు మొత్తం ఆపేస్తాడు. ఎందుకు ఆపాడు చెప్పాలి. తల్లి పాలు త్రాగగానే ధైర్యం పుట్టింది. ఏ ధైర్యం? మా నాన్న వచ్చాడు, మళ్ళీ నన్ను చేసిన ఆయన వచ్చాడు. మళ్ళీ ఇలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా కడుపు నింపేవాడు. ఈవిడ కడుపు నింపుతుందంటే ఈవిడేనా నా దేవుడు? ఈవిడేనా? తల్లి పాలు త్రాగిన ప్రతి ఒక్కడికి పాలు త్రాగుతున్నప్పుడు ఏం పుట్టిందట? నమ్మిక. అదే ఉందా బైబిల్లో? ఇప్పుడు బైబిల్ చదవండి. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకేం పుట్టించావు? నమ్మిక. వచ్చేసాను కొడుకా నేను మళ్ళీ. కానీ ఈసారి వేరే రూట్లో వచ్చాను, వేరుగా వచ్చాను. ఎలాగొచ్చావు తండ్రి? తల్లిగా వచ్చాను, తల్లి ప్రేమగా వచ్చాను. ఎప్పటి నుంచి చూడు కొడుక, మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుంది. అబ్బా ఇలాంటి అమ్మలు ఏమండి, నేను పాట గుర్తు చేశాను కదా, ఏమండి ఇలాంటి ప్రేమ ముందు 100 మంది దేవుళ్ళు దిగొచ్చినా నీలాంటి ప్రేమ చూపించలేరమ్మా అని ఆడు పాట పాడేలా చేస్తాను నాయన మీ అమ్మనిట్టు అక్కడ.
ఎవరండి ఇదంతా చేస్తున్నది? దేవుడండి. బాగా ఆలోచించారు. దేవుడండి. తల్లి గర్భంలో ఏడని వాడు భూమి మీదకి రాగానే పాలు త్రాగగానే ఏడుపు మానేశాడంటే వాడికి ఏం పుట్టిందో తెలుసా? వచ్చాడు మా నాన్ననే నమ్మకం పుట్టింది. ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. అసలు తల్లి పాలు త్రాగితేనే ఏడుపు ఎందుకు మానేస్తున్నాడు, ఎందుకు ధైర్యంగా పడుకుంటున్నాడు అంటే దీనికి ట్రైనింగ్ తల్లి గర్భంలో దేవుడు ఇచ్చాడు. ఏం ట్రైనింగ్ అంటారా? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం జాగ్రత్త తీసుకోండి, ముగించేస్తాను, ఇక టైం అయిపోతుంది. 28వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. వాని దేవుడే తగిన క్రమమును వాడికి నేర్పి ఉన్నాడు, వాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. దేవుడట తగిన క్రమం నేర్పాడట, వాడికి పని బోధిస్తాడట. ఏమి క్రమం నేర్పాడు, ఏమి పని బోధిస్తున్నాడు అంటే 8వ వచనానికి మీరు రండి. 9వ వచనానికి 9వ వచనం. వాడు ఎవడికి విద్య నేర్పును, ఎవనికి వర్తమానము తెలియచేయును, తల్లి పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వాడికా. ఇది ఎలాగ అర్థమవుతుందండి? బాగా ఆలోచించాలి. ఒరే, లోకంలో విద్య నేర్పుతాం, మేమే విద్య నేర్పాం, మేమే గురువులము, మా విద్య నేర్పటం వల్లే, కోటి విద్యలు నేర్చుకోవటం వల్లే మనిషి బ్రతికాడు, తిన్నాడు, త్రాగాడు, లేకపోతే జ్ఞానం నేర్చుకున్నాడు, మేము విద్య నేర్పటం వల్లే కదా అంటున్నావు కదా. నాకంటే నీ విద్య గొప్పది అంటున్నావు, నాకంటే గురువు గొప్పడు అంటున్నావు కదా. అసలు నువ్వు విద్య నేర్పుతున్నది ఎవడికి రా? విద్య ఎప్పుడు నేర్చుకోవడానికి వెళ్తాడు చెప్పండి? బొడ్డోడు పిల్లోడు విద్య నేర్చుకోవడానికి గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్తాడు? పాలు విడిచిన తర్వాత 5వ సంవత్సరానికి కదండి స్కూల్లో మీ పిల్లలు ఎప్పుడు వేశారు? 5వ సంవత్సరాన్ని. ఇప్పుడైతే కొంచెం తల్లిదండ్రులు దుర్మార్గులు అయిపోయి 3వ సంవత్సరాన్ని వేస్తున్నారు. ఆడిని ఉంచలేక, ఇంట్లో భరించలేక, ఆడిని ఎత్తుకోలేక, ఆడిని ముద్దాడలేక భారం అయిపోయారు ఇప్పుడు పిల్లలు. ఏమంటే మరి దరిద్రమైన ఒక కల్చర్ వస్తుందండి సమాజంలోనికి. దేవుడి దయ వల్ల మన దగ్గరికి ఇంకా త్వరగా రాకపోతే బాగుండని అనిపిస్తుంది. అది డింకీయే కదన్నా, మీరు పెట్టారు నాకు. డిఐఎన్కే డిన్క్ అండి. డిన్క్ కల్చర్ అని ఒకటి వస్తుంది. దీనికి డిఐఎన్కే డిన్క్ కల్చర్ అని ఒకటి స్టార్ట్ చేశారు. డిఐఎన్కే అంటే అర్థం ఏంటో తెలుసండి? డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? అది ఇంగ్లీష్. మనకి దాని గోల ఎందుకు కానీ మీకు అర్థమైపోయే భాషలో చెప్పాలంటే, డ్యూయల్ ఇన్కమ్ అంటే భర్త భార్య ఇద్దరు ఉద్యోగాలు చేసుకుందాం. డ్యూయల్ ఇన్కమ్, డ్యూయల్ ఇన్కమ్ వెంటనే ఏంటి? నో కిడ్స్ అంటే మనం కష్టపడి సంపాదించింది పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? అందుకే మన ఇద్దరం పిల్లలు కనొద్దు, మనమే ఊటీ తిరుగుదాం, మనమే కువైట్ తిరుగుదాం, మనమే రైలు కింద పడి చచ్చిపోదాం. మనకెవరొద్దు? పిల్లలొద్దు. మనం కష్టపడి వాళ్ళకి ఇవ్వటం ఏంటి? చూసారండి ఎంత దరిద్రులు పుడుతున్నారో లోకంలో. మనుషులు స్వార్థ ప్రియులు. తల్లి పక్షి పిల్లల్ని పెంచుతుంది, ఈడు మాత్రం పిల్లల్ని కనడట, పిల్లల్ని పెంచడట. మన సుఖాలకి మన సంతోషాలకి పిల్లలు అడ్డొస్తారు కదా. పిల్లల్ని కన్న తర్వాత మన జీవితంలో చాలా పాత్ర వాళ్ళకి ఇవ్వాలి కదా. పిల్లల్ని కనడానికి నా రక్తం ఖర్చు అయిపోద్ది కదా, నేను మొయ్యాలి కదా. ఇవన్నీ బాధలు మనకి ఎందుకండి? మనం డింక్ కల్చర్లోకి వెళ్ళిపోదాం. కొత్త కల్చర్ అండి అది. బయట స్టార్ట్ అయింది, మన దగ్గరికి నార్త్ ఇండియాకి వచ్చింది, మన దగ్గరికి నెమ్మదిగా వస్తుంది. డింక్, డిఐఎన్కే. ఏమండి మీకు తెలియదు కదా, ఇందుకు ముందు ఒక కల్చర్ వచ్చింది, సహజీవనం. తెలుసు కదా మీకు? రిలేషన్షిప్ అట ఏదో అంటున్నారు దాన్ని, ఇంగ్లీష్లో ఏదో పేరు పెట్టారండి దానికి. లివింగ్ రిలేషన్షిప్ అట. పెళ్ళిళ్ళు చేసుకోరు వీళ్ళిద్దరు, రూమ్ తీసుకుని ఒకే ఇంట్లో ఉంటారు. వ్యభిచారం అది. దానికి ఇలా పెట్టిన పేరు లివింగ్ రిలేషన్షిప్ అని. మన ఇద్దరం ఒకే రూమ్లో ఉందాం, ఒకే చోట తిందాం, ఒకే చోట పడుకుందాం, మన ఇద్దరికి సెట్ అయ్యి 1 సంవత్సరం కలిసి ఉందాం. మన ఇద్దరికి ₹1 ఒకరు కలిస్తారట, అప్పుడు పెళ్లి చేసుకుంటారట. లేదంటే ఎవరిదారినా వెళ్ళిపోతారట. ఈ లోపు ఆవిడ గర్భవతి అయితే గర్భం ధరించుకుని ఆ గర్భాన్ని హాస్పిటల్కి వెళ్ళి తీయించేసుకుంటుందట. దరిద్రమైన కల్చర్లు అనేది తెస్తున్నారండి సమాజంలోకి. దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు 5 సంవత్సరాలు తల్లి దగ్గర పాలు త్రాగి బ్రతకటం నేర్చుకుని బ్రతుకు ఈ భూమి మీద నిలబెట్టుకున్న తర్వాత గురువు దగ్గరికి వెళ్ళావు, వాడు నీకు విద్య నేర్పాడు. విద్య నేర్పిన గురువుకు నువ్వు స్థానం ఇస్తే, అసలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీకు పాలు నేర్పే విద్య నేర్పింది ఎవడంటున్నాడు దేవుడు ఇక్కడ. మీకు ఇప్పుడు అర్థమవుతుంది అది 9వ వచనంలో. ఎవడి వానికి విద్య నేర్పును, ఎవనికి వర్తమానము తెలియచేయును, తల్లి పాలు విడిచిన వానిక అంటే అది ఆల్రెడీ తల్లి పాలు త్రాగటం అనే విద్య తల్లి గర్భంలో నా దగ్గర నేర్చుకుని ఆ విద్య మానేసిన తర్వాత నీ దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చాడు. అప్పుడు నువ్వు నా గురువుని అంటున్నావు. నువ్వు
ఇప్పుడు తల్లి గర్భంలో పాలు త్రాగే విద్య నేర్పిన దేవుడు ఏమవ్వాలి చెప్పండి? గురువు కదా. పోనీ మీది మీకు అర్థం అవ్వలేదేమో, ప్రాక్టికల్గా చెప్తాను. బిడ్డ పుట్టిన తర్వాత వాడు ఏడుస్తున్నప్పుడు, అబ్బా నా బిడ్డ చాలా రోజులకు పుట్టాడండి, వీడికి తల్లిపాలు గిల్లిపాలు అంటే కదండి, నాకు నా బిడ్డ అంటే చాలా ఇష్టమని స్ప్రైట్లో స్ట్రా ఒకటి వేసి ఆడు నోట్లో పెట్టండి, లోపల లాగుతాడేమో. స్ప్రైటు, థమ్సప్, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ ఆడు నోట్లో పెట్టండి, తాగుతాడా? తాగడు. పోనీ ఇవన్నీ వద్దు, తాగట్లేదు, నాకు నా బిడ్డ అంటే చాలా ఇష్టమని పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ పట్టుకొచ్చి పెట్టండి, ఆ రోజు చచ్చిపోతాడు. నువ్వు ఏం పెట్టినా తాగడు, ఏం పెట్టినా తినడు. వాడు నోట్లో పెట్టవలసింది ఒకటే, తల్లి పాలు మాత్రమే. ఏమంటే తల్లి పాలు పెట్టగానే వాడు నోట్లో అందులో ఏదో వాడు పిహెచ్డీ చేసినట్టు ఎలా తాగుతాడు పాలు? తల్లిని అడగండి. పీల్చేస్తూనే ఉంటాడు. ఒరే నిన్న తల్లి నోట్లో అది చన్ను పెట్టగానే పీల్చాలని నీకు చెప్పింది ఎవడు? అని అడగండి ఆ బుడ్డోడిని. అడిగి మాటలు రావు అప్పటికి, కానీ చెప్తాడు, ఈ ట్రైనింగ్ అంతా మా నాన్న తల్లి గర్భంలో ఇచ్చాడు. మా అమ్మగారు ఉంటుంది భూమి మీదకి వెళ్ళిన తర్వాత, ఆవిడ దగ్గరికి తీసుకుని నువ్వు చన్నెడుతుంది, వెంటనే పీల్చరా బుడ్డాడా బతుకుతావని చెప్పాడు మా నాన్న. ఎక్కడా? తల్లి గర్భంలో. ఆయన కదండి గురువు. మనకి ఎవరు బ్రతకటం నేర్పిన గురువు ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడు. కానీ మనుషులు ఎంత దుర్మార్గులు తెలుసండి బాబు. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఏ స్థానాలు ఇస్తామంటే, ఫస్ట్ ప్రైజు మాతృదేవో భవ, నెక్స్ట్ ప్రైజు పితృదేవో భవ, నెక్స్ట్ ప్రైజు ఆచార్య దేవో భవ, తర్వాత ప్రైజు అతిథి దేవో భవ. ఇంకా ఆయనకి ఇవ్వబోతే బాగోదు. చివరిలో ఎవరు? తల్లి, తండ్రి, గురువు, దైవం. 4వ ప్రైజ్ అట ఎవరికి? దేవుడికి. మొదటి ప్రైజ్ ఏమో అమ్మగారి గట, 2వ ప్రైజ్ నాన్నగారి గట, 3వ ప్రైజ్ ఎక్కలు చెప్పిన మాస్టర్ గట, లెక్కలు చెప్పిన మాస్టర్ గట, చివరిలో దేవుడు గట. మధ్యలో అప్పుడప్పుడు ఇంటికి వచ్చి చికెన్ బర్రీ తిని వెళ్ళిపోయిన ఆయన కూడా దేవుడేనట. ఎవరు? అతిథి. అందరూ దేవుళ్ళే. అన్నీ నేర్పిన ఆయన మాత్రం కనబడకుండా పోయాడు ఈ లోకానికి. దేవుడు ప్రత్యక్షంగా ప్రేమించలేక ఎవరి రూపంలో ప్రేమించడం ప్రారంభించాడు? తల్లి రూపంలో. తల్లి పాలిస్తుంది నాయన. తల్లి ప్రేమను నిన్ను ప్రేమించేటట్టుగా తల్లిలో ఒక కెమికల్ వేసాను, మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుంది, మీ అమ్మ ఒడిలో నువ్వు హాయిగా ఉండరా అన్నాడు. అందుకే మీరు చూడండి, పిల్లలు తల్లి ఎత్తుకుంటే ఒకలాగా ఉంటారు, పక్కోడు ఎత్తుకుంటే ఒకలాగా ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు మీకు తెలుసు లేదో, తల్లి కాకుండా వేరే ఆవిడ ఎవరైనా ఎత్తుకుని బాబు అంటే ఊరుకో మా అమ్మాయి కావాలంటాడు. వాళ్ళ అమ్మ ఎత్తుకుంటే కానీ ఏడుపు మాట్లాడి మీరు తెలుసు లేదు, వాళ్ళ అమ్మే ఎత్తుకోవాలండి. వాళ్ళ అమ్మేలా తీసుకోగానే పర్లేదు నువ్వు మా అమ్మ ఆయన చెప్పాడు నాకు, అందుకే నేను సైలెంట్గా ఉంటాను. అమ్మ ఎత్తుకుంటే ఎందుకు సైలెంట్గా ఉంటాడు బొడ్డోడు? ఎవరికి తెలియదండి ఇవన్నీ. అమ్మ దగ్గర ధైర్యంగా ఉండరా. మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుందిరా. పక్కవుడు మంచిది కాదురా, నిన్ను చంపేస్తుందిరా. పక్కవుడు ఒళ్ళోకి వెళ్ళదు. కొడుకానికి మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మను ఒక ఆవిడని చేశాను, ఆవిడొళ్ళలోనే ఉండు. పక్కోళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే గోల చేయి మీ అమ్మ ఒళ్ళోకి వెళ్ళిపోయే వరకు. మీ అమ్మే నిన్ను ప్రేమిస్తుంది, పక్కోళ్ళు ప్రేమించరు. మీరు కుక్కపిల్ల పుడుతుందండి, తల్లి కుక్క ప్రేమిస్తుంది, పక్క కుక్క ఏం చేస్తుంది చెప్పండి? కరిచి చంపేస్తుంది దీన్ని. మీ అమ్మ దగ్గరే ఉండి కుక్కపిల్ల, ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇవన్నీ. ఇప్పుడు నేను అడుగుతాను, తల్లి ఎలా ప్రేమిస్తుంది? డైరెక్ట్గా ప్రేమిస్తుంది అనుకుంటున్నారా? లేదంటే బైబిల్ చెప్పేవాడు టైం అయిపోయింది. లోకంలోనండి చాలా జీవులు ఉంటాయండి, ఆ జీవుల్లో ప్రేమ ఉండదండి. కొన్ని జీవులు ఉన్నాయి, నిప్పు కూడా ఉంది, దాంట్లో ప్రేమ ఉండదండి. పిల్ల ప్రేమ ఏముండదు దానికి. గుడ్లు పెట్టేసండి అది అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకో పక్షి వచ్చి బతుకుతుంది వాటిని. నిప్పుకోళ్ళు తల్లి ప్రేమ ఉండదు. కానీ మనుషుల్లోకి తల్లి ప్రేమ వచ్చింది. చదువుకున్న వాళ్ళు ఎవరినైనా అడగండి, ప్రతి ప్రేమ అంటే తల్లి పాలు పుట్టడానికి ఒక హార్మోను, అండం రిలీజ్ అవ్వడానికి ఒక హార్మోను, ఆక్సిటోసిన్ హార్మోన్ అని ఒక హార్మోన్ ఉంటుందండి. శాస్త్రవేత్తలు దానికి పెట్టిన పేరు లవ్ హార్మోన్ అంటారు దాన్ని. ఆ హార్మోన్ తల్లిలో పుట్టిన తర్వాతే బిడ్డల్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. పోనీ ఇదంతా మీకు అర్థం అవ్వకపోతే ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్గా. మీరు పెళ్లి కాని యవన పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంకా వివాహం అవ్వని యవన పిల్లలు ఏదైనా వాళ్ళ అక్కగారు కూతురునో వాళ్ళ పక్కింటోళ్ళు పిల్లనో ఇలా ఎత్తుకున్నారనుకోండి, ఇలా సంకర వేసుకున్నారనుకోండి, ఆడు 1 or 2 మీద వేసాడు అనుకోండి, ఇలా ఫీలింగ్ ఏంటి చెప్పండి? అప్పుడు ఏమంటారు చెప్పండి? ఈ పెళ్లి కానీ యవ్వన పిల్లలు ఏమంటారు? అబ్బాబ్బాబ్బా అసలు చిరాకు, మీ బెడ్ని ఎప్పుడు డైపర్ వేయకుండా నాకు ఇవ్వద్దు, మరీ దారుణంగా ఉన్నాడు మీ వాడు, వరస్ట్ బట్టలు బాడీ చేసాడు, కొత్త డ్రెస్ అంటది. ఇదే పిల్లకి పెళ్లి చేస్తారు. ఈ పిల్లకు బుడ్డోడు పుడతాడు, ఆడిని ఎత్తుకుంటుంది, ఆడేసేసాడు 1 or 2, అప్పుడు ఏమంటుంది చెప్పాలా? నాకుండే నా బంగారమే. తిట్టండి ఇది. అక్క కూతురు నెట్టుకుంటే తిట్టింది, ఈడు కొడికేసేస్తే నాకుండే నా బంగారమే. ఈ లోపో మాయ చేసాడు ఈ పిల్లని దేవుడు. ఏం మాయ చేశాడు అనుకున్నారు?
పొట్టలో వాడు పడగానే ఒక హార్మోన్ వదిలేడు ఇక్కడ, అంతే. ఆ హార్మోన్ తల్లిపాలు వచ్చేసి బిడ్డ మీద ప్రేమ పెరిగిపోయి ఎప్పుడు వస్తాడు నా కొడుకు, ఎప్పుడు వస్తాడు నా కొడుకు. చాలామంది తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు అంటే ఆడు వచ్చేంత వరకు కంగారీలకి. ఎందుకు ఇంత ప్రేమ సడన్గా వాడి మీద పుట్టిపోయిందంటే కెమికల్ వేసాడు ఇక్కడ ఒకటి. నా కొడుకు లోపల ఉన్నాడు, నువ్వు వాడిని ప్రేమించాలి, నువ్వు వాడిని ప్రేమించాలి. అందుకే చూడండి, ఇంట్లో ఉన్న పిల్లలన్నీ ఇంట్లో ఏదైనా వస్తువు పాల్గొట్టేశారనుకోండి, మావాడు కొండండి బంగారం అండి ఏదో తప్పు చేశారండి, పక్కోడు చిన్న గుండు గుండు పిన్నండి ఎరగొట్టాడంటే చాలు పక్కోల పిల్లలు అల్లరోళ్ళు అండి బాబాళ్ళు. అసలు వాళ్ళకి డిసిప్లిన్ లేదండి. ఈడు పెద్ద పెద్ద టీవీలు ఎత్తేసినా సరే మా కొండే మా బంగారమే. ఇదేంటిది? తెలియకుండా ఒక మాయ చేశాడండి దేవుడు. ఏంటో తెలుసండి, ఆడిని నువ్వు ప్రేమించాలి, వాడిని నువ్వు ప్రేమించాలి. అందుకే నా కొడుకు నా కొండ, నా కొడుకు నాకు బంగారం. ఆడు ఎంత వ్యభిచారైనా సరే నాకు బంగారమే. పక్కోడు చిన్న తప్పు చేస్తే ఊరుకోం. ఏం జరిగిందో తెలుసండి, యోహాను సువార్త 17వ అధ్యాయం చివరి మాట 26వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ. మనుషుల యందు దేవుడు ఏముంచాడట? ప్రేమ. తల్లి యందు ఏముంచాడు? ప్రేమ. తండ్రి యందు ఏముంచాడు? ప్రేమ. అక్క యందు చెల్లి మీద ఏముంచాడు? ప్రేమ. ఇదంతా ఉంచింది ఎవరు? దేవుడండి. దేవుడండి. మీరు చూడండి, పెళ్లి కాని యవనస్తులు ఉంటారు, కుర్రగాళ్ళు. వీళ్ళకి పిల్లలన్నా అల్లరన్నా అస్సలు ఇష్టం ఉండదండి పెళ్లి కాక మునుపు. పెళ్ళైన తర్వాత, కొడుకు పుట్టిన తర్వాత ఆడు ఏమన్నా సరే భుజాల మీద ఎక్కించుకుని, బండ్ల మీద ఎక్కించుకుని, ఆడు ఏం ఎరగొట్టేనివ్వండి, ఎన్ని పాడు పనులు చేయండి, మా ఊడండి. ఈడికొక మాయ చేసాడు దేవుడు, ఈడికొక కెమికల్ ఉంది, హార్మోన్స్ అండి. సుమారుగానండి, నాకు టైం అయిపోయింది, సుమారుగా మానవ దేహంలో 50 రకాల హార్మోన్లు రిలీజ్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, అందులో థైరాక్సిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఇక్కడ ఉంటుందండి గొంతు దగ్గర. థైరాయిడ్ మీకు తెలుసు కదా, అది ఎక్కువైనా తక్కువైనా వచ్చే జబ్బు పేరే థైరాయిడ్. సుమారుగా ఇలాగా మానవ దేహంలో నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ 50 రకాలు ఉంటాయి. అందులో తండ్రి ప్రేమ కలగడానికి ఒకటి, తల్లి ప్రేమ కలగడానికి ఒకటి, తల్లి పాలు పడడానికి ఒకటి, అండం రిలీజ్ అవ్వడానికి ఒకటి, తండ్రిలో శుక్రకణం రిలీజ్ అవ్వడానికి ఒకటి. ఇవన్నీ కూడా దేవుడు దేహంలో హార్మోన్స్లతో తరిగిస్తున్నాడు. ఇది ఎవరికి తెలీదు, అవన్నీ దేవుడు పెట్టాడని. అందుకే ప్రేమ పుట్టిందని. తల్లిలో ఆ హార్మోన్ కనుక నీ మీద పెట్టకపోతే తల్లి నిన్నేం చేయదు? ప్రేమించదు. తెలియదు ఎవరికి ఇది. కనుక దేవుని పిల్లలారా, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కట్ చేశాను కదా, రేపు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ, తరాలు 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 నీ వంశావళంతా దాటించుకుంటూ తల్లి గర్భంలోనికి నిన్ను తెచ్చిన ప్రేమ, అక్కడ నీకంటూ ఒక ప్రత్యేకమైన రూపం చేసిన ప్రేమ, ఆ రూపం చెరిగిపోకుండా ఆ రూపం బ్రతకాలి అంటే ఆ రూపాన్ని ప్రేమించి పెంచాలి. కనుక తల్లి ప్రేమ రూపంలో అదే దేవుడి ప్రేమ నిన్ను వెంటాడుతుంటే, తల్లి ప్రేమ రూపంలో, తండ్రి ప్రేమ రూపంలో, కుటుంబం రూపంలో దేవుడు ప్రేమ నిన్ను వెంటాడుతుంది, నిన్ను విడిచిపెట్టలేదు. తల్లి ప్రేమిస్తుందంటే దేవుడు కారణం, తండ్రి ప్రేమిస్తున్నాడంటే దేవుడు కారణం, బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు అంటే దేవుడు కారణం. దేవుడండి, ఆయన ప్రేమ అండి, ఇదంతా మనుషులది కాదు. వెంటాడుతున్నాడు ప్రేమతో, వెంటాడుతున్నాడు ప్రేమతో. ఎంతగా తన ప్రేమతో వెంటాడుతున్నాడంటే, నా ప్రేమ నీకు దూరం అవ్వకుండా నేను ప్రతి క్షణం నీ పక్కనే ఉండి మీ పక్కనే ఉంటున్నాను, నేను ప్రతి క్షణము నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు దేవుడు. అసలు ఒక్క క్షణం విడిచిపెట్టాడండి మనుషుల్ని. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని కానీ నన్ను కానీ దేవుడు అండి భూమి మీద ఉన్నంతకాలం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడం మిమ్మల్ని. ఒక్క క్షణం. నేను ఆశ్చర్యపోయిన మాటలు చదివి, ఒక్క క్షణం కూడా నా ప్రేమ నుండి నువ్వు తప్పించుకోలేవు కొడుక, నా ప్రేమ నీకు అందుతూనే ఉంటుంది భూమి మీద ఉన్న ప్రతి క్షణం. ఆ ప్రేమ అందుతున్నంత కాలం నువ్వు క్షేమంగా ఉంటావన్నాడు.